ఒక తల్లి కడుపున కవల పిల్లలు పుట్టారనుకోండి, కవల పిల్లలు ఇద్దరూ అమ్మ కడుపులోనేనా పెరిగారు? కవల పిల్లలు ఇద్దరూ అమ్మ కడుపులోంచేనా బయటికి వచ్చారు? ఏదో కొద్ది నిమిషముల వ్యత్యాసం తప్ప పెద్ద దూరం కూడా ఉండదు. ఇద్దరూ బయటికి వస్తే ఇద్దరి ఆలోచనలు ఒక్కలా ఉండవు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కవల పిల్లల్లోనే ఒకడికి ఒకటి ఇష్టం, ఒకడికి ఇంకొకటి ఇష్టం. ఒకడు తెలివైన వాడు, ఒకడు కొద్దిగా తెలివి తక్కువ వాడు. ఒకడు చురుకైన వాడు, ఒకడు చురుకు తక్కువ వాడు. ఒకడికి చదువు అంటే ఇష్టం, ఒకడికి ఆటలంటే ఇష్టం. ఎందుకు వచ్చింది ఈ తేడా అంటే, మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది. ఆఖరి ఊపిరిలో అది కదులుతుంది. మనస్సు దేని మీద ఆధారపడి కదులుతుందంటే మన ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే ఊపిరి ఎంత వేగంగా తీస్తే మనసు అంత వేగంగా కదులుతుంది. పూజ చేసేటప్పుడు ప్రాణాయామం ఎందుకు చేయమంటారంటే, ఊపిరిని నిలబెడితే మనసు నిలబడుతుంది. ఊపిరి వేగంగా తీసేస్తే మనసు కదిలిపోతుంది, భగవంతుడి మీద నిలబడదు. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరిసారి దానికి ఇష్టమైనదేదో దాన్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే, దానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిదేదో దాని గురించి ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోతుంది. ఎట్టించెడుతుందో తెలియదు. కొన్ని కోట్ల రోమరంధ్రాలు ఉంటాయి, వాటిలోంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోయినప్పుడు వాసనా బలాన్ని పట్టుకెడుతుంది. పట్టుకెడితే ఏమవుతుందంటే, దానికి గత జన్మలలో ఏది ఇష్టమో దాన్నే వచ్చే జన్మలో కూడా ఇష్టపడుతుంది. అందుకే ఒక్కొక్క పిల్లవాడు చూడండి, పుట్టుకతోనే ఇల్లు ఎంత మంచి ఇల్లైనా దొంగతనానికి వ్యసనాలకి అలవాటు పడతాడు. గుణనిధి ఉపాఖ్యానం లేదు. కారణం ఏమిటంటే, వాడికి గత జన్మలలోంచి వస్తున్నటువంటి వాసనా బలం మనసు తెచ్చుకుంటుంది. వాసనా బలాన్ని, ఆ వాసనా బలం పోవాలి అంటే పుణ్యకర్మయందు అనురక్తి కలగాలి. పుణ్యకర్మయందు అనురక్తి కలగాలంటే ఎప్పుడూ కూడా అసలు పుణ్యకర్మ చెయ్యడానికి నీకు ఇచ్చినటువంటి సాధనము యొక్క గొప్పతనం నీకు తెలిసి రావాలి. చెడ్డవారితో, దుర్జనులైనటువంటి వారితో ఎప్పుడూ ఏ విధమైనటువంటి అనుబంధాన్ని పెట్టుకోవద్దు. భజ సాధు సమాగమం, ఎప్పుడూ కూడా సత్పురుషులైన వారితో ఉండవలసినటువంటి సహవాసాన్ని విడిచిపెట్టుకోవద్దు. ఇవి రెండు చెప్పి కురు పుణ్యమహోరాత్రం అన్నారు. అహోరాత్రం అంటే పగలు రాత్రి, ఈ రెండు సమయములయందు కూడా పుణ్యకర్మలను ఆచరించడంలో ఎప్పుడూ కూడా పొరపాటు పడవద్దు. పుణ్యకర్మలను ఆచరిస్తూనే ఉండు అని చెప్పారు. పుణ్యకర్మలే ఆచరిస్తూ ఉండు అని చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే, పుణ్యకర్మ కాని కర్మ ఏదో ఒకటి కూడా మనం ఆచరిస్తున్నామని కదా దాని అర్థం. పుణ్యకర్మని ఎక్కువ ఆచరిస్తామా? పుణ్యకర్మకి వ్యతిరేకమైనటువంటిది పాపకర్మ. పాపకర్మ ఎక్కువ ఆచరిస్తామా అంటే పాపం ఎక్కువ చేస్తామా, పుణ్యం ఎక్కువ చేస్తామా అంటే, మీ సంగతి నాకు తెలియదు కానీ నా బోటిగాడు పాపకర్మ ఎక్కువ చేస్తూ ఉంటాడు, పుణ్యకర్మ తక్కువ చేస్తూ ఉంటాడు. ఎందుచేత అంటే, దేనికైనా సరే లోకంలో ఒక ప్రాణి కనపడింది అనుకోండి, దానికి తల్లి తండ్రి ఉన్నారు అని గుర్తు. ఒక కుక్క కనపడింది అనుకోండి, ఆ కుక్కకి కూడా జననీ జనకులు ఉంటారంటే తల్లిదండ్రులు ఉంటారు. ఒక పంది కనపడింది అంటే పందిని కన్న తల్లి తండ్రి ఉంటారు. అలాగే ఒక మనుష్యుడు ఉంటే అతనికి తల్లిదండ్రులు ఉంటారు. అలాగే పాపకర్మకి తల్లిదండ్రులు ఉంటారు. పాపమునకు తల్లి తండ్రి ఉంటారు. అది అసలు మనుష్య జీవితంలో అత్యంత ప్రధానంగా తెలుసుకోవలసినటువంటి విషయం. అసలు దాని గురించి విచారణ లేనప్పుడు, దాని గురించి తెలియనప్పుడు ఎప్పుడూ మనుష్యుడు పుణ్యకర్మ చెయ్యలేడు. పుణ్యకర్మ చెయ్యాలి అంటే, పుణ్యాచరణము చెయ్యాలి అంటే అసలు తద్విరుద్ధమైనటువంటి పాపకర్మ ఎందుకు చేస్తాం మనం? పాపం చెయ్యాలనేటటువంటి ఆలోచన ఎందుకు పుడుతుంది? పాపము చెయ్యకుండా మనని మనం ఎందుకు నియంత్రించుకోలేకపోతున్నాం? ఈ విషయం గురించి ముందు పరిశీలనం చేస్తే అప్పుడు పుణ్యకర్మ ఎందుకు చెయ్యాలి అన్నది అర్థం అవుతుంది. అసలు పాపకర్మకు తల్లిదండ్రులు ఎవరు అంటే, కామము క్రోధము పాపకర్మకు తల్లిదండ్రులు. ఒక పాపం చేస్తున్నాము అంటే దానికి తల్లి ఎవరు అంటే కామము, తండ్రి ఎవరు అంటే క్రోధము.
ఈ రెండిటి కారణం చేత మనుష్యుడు ఎప్పుడూ పాపమునందు అనురక్తుడై ఉంటాడు. కామమునకు శాస్త్రంలో హితశత్రువు అని పేరు, క్రోధమునకు అహితశత్రువు అని పేరు. కామము అంటే నేనేదో స్త్రీ పురుష సంబంధమైనటువంటి కామం గురించి మాట్లాడటం లేదు. కామము అంటే కోరికే అని అర్థం, ఒక కోరిక ఉండడం. అసలు నిద్ర లేచాము అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటంటే మనసు ఇంద్రియములతో కలిసి పైకి లేచింది అని గుర్తు. మనసు సంకల్ప వికల్ప సంఘాతము, అది ఎప్పుడూ ఏదో ఒక కోరిక చెప్తూనే ఉంటుంది, అది ఏ కోరిక చెప్పకుండా ఉండదు. చాలామంది అనుకుంటారు కోరిక తీరకపోతే మనిషి చాలా కోప్పడతాడనుకుంటారు. కానీ మనిషి తనకున్నటువంటి శక్తిలో ఎక్కువ భాగాన్ని ఎప్పుడు కోల్పోతాడని ధర్మశాస్త్రం చెప్తోందంటే, కోరికలు తీరినప్పుడు ఎక్కువ శక్తిని కోల్పోతాడు. ఒక్కొక్క కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరిందనుకోండి, కోరిక తీరినప్పుడు కలిగినటువంటి తృప్తి చేత, సంతోషము చేత ఎక్కువ శక్తిని కోల్పోతూ ఉంటాడు. ఎందుకు కోల్పోతాడు, వేదాంతం అలా ఎందుకు మాట్లాడుతుంది అన్న విషయాన్ని నేను మీకు వేరుగా చూపిస్తాను, ఎందుకు మనిషిని పాడి చేస్తుందో ఆ కోరిక తీరినప్పుడు. కాబట్టి దాన్ని హితశత్రువు అంటారు. కోరిక తీరితే ఊరుకోదు, మళ్ళీ ఇంకొక కోరిక పుడుతుంది. కోరిక తీర్చుకునుట చేత పూర్తవడం అన్నది ఎప్పుడూ ఉండదు. అగ్నిహోత్రం ఉందనుకోండి, అగ్నిహోత్రాన్ని ఆర్పడానికి పట్టుకెళ్ళి నెయ్యి పోసారనుకోండి, నీళ్లలాగే ఉంది కదండి పలచగా, అందుకని పట్టుకెళ్ళి పోస్తున్నాను అని చెప్పి కుండతో పట్టుకెళ్ళి నెయ్యి పోసారనుకోండి, అగ్ని ఆరుతుందా? ఆరదు, భగ్గున మండుతుంది. అగ్నిని నేతితో ఎలా ఆర్పలేమో కోరికని తీర్చుకొనుట చేత ఎవ్వరూ ఆర్పలేరు. పైగా దాని యందు ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పోకడ ఒకటి దాగి ఉంటుంది ఎప్పుడు. ఏమిటి దాగి ఉంటుంది అంటే, రుచి వాసన అని రెండు ఉంటాయి. ఇది మనస్సుకు ఉండేటటువంటి లక్షణం. నేను చెప్తున్న విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి, ఎందుకంటే కొంచెం వేదాంతంలో గహనంగా ఉండేటటువంటి విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. మనసు ఎప్పుడు రుచి వాసన ఈ రెండిటిని పట్టుకుంటుంది. ఏదో ఒక కోరిక చెప్తుంది, నువ్వు ఈ కోరిక తీర్చుకో, ఈ కోరిక తీర్చుకో అంటుంది. అసలు నాకు బంగిని పిల్లి మామిడి పండు ఎలా ఉంటుందో, దాని రుచి ఎలా ఉంటుందో నాకు తెలియదు అనుకోండి. ఎప్పుడో నేను బంగిని పిల్లి మామిడి పండు తినకముందు ఒక రోజు ఉందిగా, దానికి ముందు నాకు మామిడి పండు ఎలా ఉంటుందో తెలియదుగా. మామిడి పండు తిను 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 అంటుంది. ఇప్పుడు నేను ఆ మామిడి పండు తిన్నాను అనుకోండి, తిన్నప్పుడు ఏం చేస్తుందంటే రుచి అంటే దాని అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకుంటుంది. నేను ఎప్పుడూ కారు ఎక్కలేదనుకోండి, మొట్టమొదటిసారి కారు ఎక్కాను అనుకోండి, కారులో వెళ్ళిన అనుభూతి ఎలా ఉంటుందో పట్టుకుంటుంది. నేను ఎప్పుడూ ఏసీలో కూర్చోలేదనుకోండి, ఎప్పుడూ బయట ఎండగా ఉంటే వేడి గాలిలో తిరగడమే నాకు అలవాటు. కానీ ఒకరోజు మొట్టమొదటిసారి ఏసీ గదిలోకి వెళ్ళాను అనుకోండి, ఏసీ గది అంటే ఇలా చల్లగా ఉంటుంది, పట్టుకుంటుంది. ఏదో ఉపన్యాసం చెప్తూ ఏమీ లేవనుకోండి, చెమటలు కారతాయి. ఓ రోజు కూలర్ పెట్టి ఫ్యాన్ పెట్టారనుకోండి, అవి రెండూ పెడితే ఉపన్యాసం చెప్పినా చెమట పట్టకుండా ఇలా ఉంటుంది, పట్టుకుంటుంది ఆ సుఖాన్ని. రుచి అంటారు, అది మనసు గ్రహిస్తుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది. అది గ్రహించి వాసన దాచుకుంటుంది, అదేం వెంటనే మరిచిపోదు. ఏదో మీరు సిరాతో ఒక అక్షరం రాసి దాని మీద నీళ్లు పోస్తే చెరిగిపోతుంది, అలా ఏం విడిచిపెట్టదు మనస్సు. రుచిని చూసి వాసనని దాచుకుంటుంది. వాసన అంటే ముక్కుతో చూసే వాసన కాదు, ఆ అనుభవం ఎలా ఉంటుందో జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఏసీలోకి విడితే ఇలా చల్లగా ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఫ్యాన్ వేస్తే గాలి ఇలా తగులుతుంది, గుర్తుపెట్టుకుంటుంది. కారు ఎక్కితే ఇంత వేగంగా వెళ్ళొచ్చు, గుర్తుపెట్టుకుంటుంది. నడిచి వెడితే ఇంత కష్టంగా ఉంటుంది, కాళ్ళు నిప్పెడతాయి, గుర్తుపెట్టుకుంటుంది. రుచిని పట్టుకుని వాసనని దాచుకుంటుంది మనస్సు. ఒక కోరిక తీరింది అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే, మనస్సుకి ఒక రుచి ఒక వాసన అందుతాయి. ఇది ఏం చేసుకుంటుందంటే మళ్ళీ దానికి పెద్ద ఇష్టం లేని వాటిని వదిలిపెట్టేస్తుంటుంది.
దానికి మార్చుకుంటుంది. ఒకదానికన్నా ఒకటి ఎక్కువ ఇష్టం అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎన్నో రుచులు చూస్తుంది. ఇందులో ఫలానా దాని మీద నాకు ప్రీతి ఎక్కువ నిలబడుతుంది అంటే దాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది. ఇందులో తనంత తానుగా మనిషి కోరుకునేది ఏదో తెలుసా? అన్నిటికన్నా మనసు కోరుకునేది ఏది? ఎప్పుడూ వెనకేసుకొచ్చేది, ఎప్పుడూ తప్పు పట్టంది, ఇది చాలా మంచిది అని నిర్ధారణ చేసేది, దాని మీద విపరీతమైన ప్రేమ పెట్టుకునేది మనసు ఎవరి మీద పెట్టుకుంటుంది? నేను మీద పెట్టుకుంటుంది. మీరు బాగా గమనించండి. నా భార్య మీద ప్రేమ ఉందనుకోండి, బాగానే ఉంటుంది. ఓ రోజు కూరలో ఉప్పు ఎక్కువ వేసింది అనుకోండి, ఆ రోజు కోపం వస్తుంది. అత్తెరి కూరలో ఉప్పు ఎక్కువ వేసావు చూసుకోవద్దా అంటాను. కొడుకు నా మాట వినలేదనుకోండి, కొడుకు మీద కోపం వస్తుంది. నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, తప్పనిసరి పరిస్థితులు నేనేం చెయ్యాలని చేయలేదు కానండి అని సమర్థిస్తాడు తప్ప నేనుని తప్పు పట్టుకోడు. నేను మీద అంత ప్రేమ ఉంటుంది ప్రతివాడికి కూడా. ఇందులో విచిత్రం ఏమిటంటే బయట ఉన్న వస్తువుల్ని అనుభవించేటప్పుడు రకరకాలుగా మార్చుకుని చిట్ట చివరి వయసుకు వచ్చేస్తూ ఉండగా, లేదా ఏ వయస్సులో ఉండనివ్వండి, ఏదో ఒక విషయం మీద మాత్రం ఎక్కువ ప్రేమ పెట్టుకుంటుంది. అది ఎవరికి వారే పరిశీలించుకోవాలి. ఒక్కనాటికి ఇతరుల మనసు రెండో వాడికి తెలియదు. మార్కండేయ పురాణంలో పునర్జన్మ ఎందుకు వస్తుంది అన్నది చెప్తారు. నా మనసులో నిజంగా ఏముంది, నా మనసులో నేను ఇప్పుడు ఎవరిని తలుచుకుంటూ ఉంటాను, ఎవరంటే నాకు ఇష్టం, నాకొక్కడికే తెలుస్తుంది. బయట వాళ్ళు నా ప్రవర్తనని బట్టి ఈయనకి ఇది ఇష్టం అనుకుంటారు, కానీ నాకేది ఇష్టమో నిజానికి ఎవరికి తెలుసు? నాకే తెలుసు. ఇది మార్చుకుని మార్చుకుని వెళ్ళి ఏం చేస్తుందంటే ఏది బాగా ఇష్టమో దాని మీద నిలబడుతుంది. చూడండి, కొంతమంది భోజనం 365 రోజులు అన్నం తింటున్నప్పుడు పక్కన ఆవకాయ ఉండాలి. ఎన్ని కూరలు ఉండండి, ఎన్ని పచ్చళ్ళు ఉండండి, వాడికి ఆవకాయ ఉండాలి. కొంతమందికి ఏదో ముద్దపప్పు ఉండాలి, కొంతమందికి ఏదో ఒక కూర ఉండాలి. వాడికి దాని మీద విపరీతమైన ప్రీతి. అంటే అనుభవించి 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 మనస్సు ఏం చేస్తుందంటే ఏదో ఒక వస్తువు మీద ప్రీతి ఎక్కువ పెట్టుకుంటుంది, దాన్ని ఎక్కువగా తలుచుకుంటూ ఉంటుంది. ఎక్కువగా తలుచుకునడం వల్ల ఎందుకు అది హితశత్రువు అవుతుందంటే, తీరిన కోరిక ఎందుకు మనిషిని పాడు చేసేస్తుందంటే, ఏ కోరిక తీరితే దానికి సంబంధించిన అనుభూతిని మనసు బాగా గుర్తుపెట్టుకుందో ఆఖరి ఊపిరిలో దాన్ని స్మరిస్తుంది. ప్రాణం పోయే ముందు ఆఖరిసారి ఊపిరి కదులుతుంది, లోపల కన్నా వెడుతుంది, బయటికన్నా వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనసు కదలికలో తనకి బాగా ఇష్టమైనదేదో దాన్ని పట్టుకుంటుంది. అది గురువు కాని, శాస్త్రం కాని, భగవంతుడు కాని, ఈ మూడు తప్ప నాలుగవది ఏదైనా సరే పునర్జన్మ తిరియక్కవుతుంది. తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టు పుట్టి భూమికి అడ్డంగానే వెన్నుపాము ఉండేటట్టుగా పెరుగుతాడు. అంటే కర్మాధికారం ఉండదు, ఇక పుణ్యకర్మ చేయలేడు. ఇక శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తానండి, విశ్వాలయంలోకి వెళ్ళి తులసిమాల వేస్తానండి, కుదరదు. భూమికి అడ్డంగా వెన్నుపా ఉండి అడ్డంగా పెరిగేవేవి? కుక్క, పంది, పిల్లి, ఆ గేవి, దున్నపోతు, ఇవన్నీ పెరుగుతాయి. వీటికి కర్మాధికారం ఏది? అవేం చేయలేవు. అంటే ఇక పుణ్యం చేసుకోవడం వాటికి కుదరదు. ఎందువల్ల? ఏ మూడిటి మీద మనసు ఉండాలో ఆ మూడిటి మీద లేదు. ఒకటి, అన్నిటికన్నా గొప్పది ఏది అంటే భగవంతుడు. భగవంతుడి మీద బుద్ధి నిలబడింది అనుకోండి, అన్నిటికన్నా ఇష్టం భగవంతుడు అనుకోండి. ఆయనకి ఎట్నుంచి ఎట్రండి భగవంతుడిని స్మరిస్తాడు. ఏమో ఈశ్వరుడు ఎందుకు చేశాడు అంటాడు. అంతేకాని ఎప్పుడూ భగవత్ స్మరణ చేసేటటువంటి వాడికి భగవంతుడంటే ప్రీతి ఎక్కువైపోయిందనుకోండి, ప్రాణం పోయే ముందు కూడా భగవంతుడిని స్మరిస్తాడు. అప్పుడేమవుతాడంటే ఒక మహాపండితుడి కడుపున పడతాడు. 2, శాస్త్రం మీద ఉండిపోయిందనుకోండి, అంటే ఏదో రామాయణం మీదో, భారతం మీదో, భాగవతం మీదో ఎప్పుడూ అది తలుచుకోవడం అలవాటు. ఆయనకి ఏం చేస్తూ ఉండనివ్వండి, ఎప్పుడు అది జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది.
ఏదో భారతంలో ఏదో ఘట్టం గుర్తొస్తుంది, ఏదో భాగవతంలో ఘట్టం గుర్తొస్తుంది, లేకపోతే రామాయణంలో ఘట్టం గుర్తొస్తుంది, లేకపోతే ఏదో శివానంద లహరి, సౌందర్య లహరి, ఏవో ఆలోచిస్తూ ఉంటాడు. వాటి మీద ఎక్కువ ప్రీతి ఉందనుకోండి, మనసుకుండే లక్షణం ఏమిటంటే ప్రాణోత్క్రమణమైపోయి శరీరం విడిచిపెట్టే ముందు ఎక్కువ ఇష్టం ఏదో దాన్నే పట్టుకుంటుంది. దాన్ని పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాడంటే దీన్ని ఈశ్వరుడు తొట్టతొట్ట తీర్పుగా స్వీకరిస్తాడు. భగవంతుడు మనుష్యుడికి పునర్జన్మ ఇచ్చేటప్పుడు ఆఖరి ఆలోచన ఏది అది చూస్తాడు. ఆఖరణ ఏ ఆలోచనతో వెళ్ళిపోయాడు ఇది పట్టుకుంటాడు. నువ్వు ఆఖరణ ఈ ఆలోచనతో వెళ్ళావా లేదా, జీవుడిని ప్రశ్న వేస్తాడు. అవును నేను దానితో వెళ్ళాను అంటే ఇప్పుడు నీకు దేని మీద ప్రీతి జీవితంలో, అది ఆఖరణ స్మరణకు వస్తుంది. నీకు దాని మీద తలంపు ఉన్నది అంటే మళ్ళీ దానికోసమే నువ్వు వెళ్ళిపోమ్మంటాడు. అప్పుడు తిరియక్కవుతాడు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఏదో నాకు డబ్బు మీద ప్రీతితో వెళ్ళిపోయాడు అనుకోండి, డబ్బు 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 అని తలుచుకుంటూ నా డబ్బే ఏమైపోతుందో అని తాపత్రయపడుతూ వెళ్ళిపోయాడు అనుకోండి, అలాంటి వాడు చీకటిగా ఉండే చోట విషం కలిగినటువంటి ప్రాణిగా వస్తాడు. డబ్బు ఎక్కడ పెడతారు, తీసుకొచ్చి అందరి ముందు హాల్లో సోఫాలో పెట్టరుగా, అది ఎప్పుడూ చీకట్లో ఉంటుంది. డబ్బు కానీ బంగారం కానీ వజ్రాలు కానీ ఇలాంటివన్నీ ఎప్పుడూ చీకట్లోనే ఉంటాయి. ఓ బీరువాలో బాగా లోపలికి పెట్టి చెస్ట్ మూసేసి బీరువా తలుపులు వేసేసి తాళం వేసేసి ఆ తాళం చెవులు ఎక్కడో తగిలించేస్తారు. అంటే ఇప్పుడు అంత చీకట్లో ఉంటుంది. వాడికి ఆ డబ్బుని రక్షించుకోవాలని వ్యామోహం, నా డబ్బు అని. ఎలా చేరుతాడో తెలియదు, అక్కడికి వెళ్ళి చేరుతాడు. ఏ తేలు జిర్రో ఏదో అయి అక్కడ ఉంటాడు. కొడుకే ఆ డబ్బు కోసమని చెయ్యి పెడతాడు, కొండి తీసి టక్కున కొట్టబోతాడు. నేను తిని చెప్తున్నాను అనుకుంటున్నారేమో, మీరు మార్కండేయ పురాణాదులు చూడండి, మీకు అర్థమవుతుంది. లలితా సహస్రంలో ధన్య అన్న నామానికి భాస్కరరాయలు వారు వ్యాఖ్యానం చేశారు. ఆ కొండి తగిలిందనుకోండి, కొడుకు చూస్తాడు, దిక్కుమాలిన తేలి ఇక్కడ చేరింది ఏమిట్రా చెప్పట్రండి అని చెప్పి ఆ తేలిని కొట్టేస్తాడు. అందులో ఉన్న జీవుడెవరు, తండ్రే. కానీ తండ్రి ఉన్నాడు ఆ తేలిలో, జీవుడుగా ఉన్నాడని కొడుక్కి కూడా తెలియదు. కొట్టిన తర్వాత చచ్చిపోతాడు, మళ్ళీ అది వదిలిపెడతాడు. మళ్ళీ అది వదిలిపెట్టినప్పుడు ఆఖరణ ఏ ఆలోచనతో వెళ్ళిపోయాడో దానికి కూడా 6 లక్షణాలు ఉంటాయి. ఇది వేదాంతం గహనంగా ఉంటుంది. వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణుల్లో 6 ఆలోచనలు ఉంటాయి, ఇంకా 7వ ఆలోచన ఉండదు దానికి. ఏమిటి 6 ఆలోచనలు అంటే సముద్ర కెరటంలో వస్తాయి. ఒకటి ఆకలి ఉంటే ఆకలి ఉంటుంది, దానికి ఆకలి గురించి ఆలోచిస్తుంది, నాకు ఆకలి వేస్తోంది ఏం దొరుకుతుంది తిందాం. 2 దప్పిక, దాహం వేస్తోంది ఏం చేద్దాం. 3 శోకము, దానికి కూడా ఏదో భయం బాధ ఉంటాయి. మీరు చూడండి, ఏదైనా ఓ జెర్రటుగా వస్తోంది అనుకోండి, మీరు గబుక్కుని ఓ పుల్ల తీసి జెర్రిని కొట్టకుండా పక్కన కొట్టారనుకోండి, అది ఇంకా వేగంగా పాకెళ్ళిపోతుంది, ఏ కన్నంలోనూ దూరిపోతుంది. దానికి భయం ఉంటుంది. కాబట్టి దానికి శోకము, దానికి మోహము, దానికి అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఉండబట్టే అది కూడా ఇక్కడ మనుష్యుడు ఉన్నాడరా బయటికి వెడితే చంపేస్తాడని చూసుకోకుండా గబుక్కున బయటకు వస్తుంది. మోహము జర అది కూడా పెద్దదైపోతుంది. వృద్ధాప్యం వచ్చేసి ఎక్కువ వేగంగా కదలలేని స్థితికి వచ్చేస్తుంది. జర చిట్ట చివరిదేది మరణము, అది కష్టం. చచ్చిపోయే ముందు అది కూడా బాధపడి శరీరాన్ని వదిలేస్తుంది. అంత ఇప్పుడు అజ్ఞానం చేత నాకు నా శరీరం మీద ఎంత వ్యామోహం ఉంటుందో, జెర్రి శరీరం మీద అంత వ్యామోహం ఉంటుంది. లేకపోతే రక్షించుకుందామని ఎందుకు అనుకుంటుంది. చీమకి చీమ శరీరం మీద వ్యామోహం ఉంటుంది. ఈ 6 ఉంటాయి. ఇక 7వది ఆలోచించడానికి దానికి ఏం ఉండవు. మోహములోకే కామం కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇంకేం ఉండవు దానికి. మనకైతే ఆలోచనలు ఎక్కువ. నా మనవడి కోసం ఏం చెయ్యాలి, నాకు బ్యాంకులో ఎంత ఉంది, నా ఇన్సూరెన్స్ ఎంత ఉంది, నా రోడ్ ట్యాక్స్ కట్టానా, ఈ ఆలోచనలన్నీ నాకు. జంతువులకి ఇంక ఇవేం ఉండవు, తిరియక్కులకి 6 ఆలోచనలు ఉంటాయి. కాబట్టి అది కూడా చచ్చిపోయే ముందు ఈ 6 ఆలోచనల్లో ఏదో ఒక ఆలోచనతో చచ్చిపోతుంది, మళ్ళీ తిరియక్కే అవుతుంది. ఎందుకంటే ఒకసారి వెన్నుపాము అడ్డంగా ఉన్న ప్రాణిగా వచ్చాక గురువు శాస్త్రము దైవము ఎలా గుర్తొస్తారు దానికి? అక్కడ వస్తుంది ప్రమాదం. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఉస్మాని చెప్పింది. ఇందులో ఉన్నాం కాబట్టి ఈ శరీరంలో సాధన చేసి గురువు శాస్త్రము దైవము ఈ 3 గురించి ఆలోచించగలరు.
ఒకసారి శరీరం వదిలిపెట్టేస్తే ఏ శరీరంలోకి వెళ్ళండి ఇక ఈ మూడు గురించిన ఆలోచన ఉండదు. కాబట్టి ఎన్ని మాటలు చచ్చిపోయినా మళ్ళీ ఇంకోసారి తిరిగి ఎక్కుతాడు. చీమ వదిలితే పాము అవుతాడు, పాము వదిలితే పంది అవుతాడు, పంది వదిలితే కప్ప అవుతాడు. ఇలా ఎన్న మాటలు కొన్ని కోట్ల జన్మలు అలా వెళ్ళాలి. వెళ్ళిన తరువాత ఎప్పుడో ఎక్కడో ఏదో అనుషంగిక పుణ్యం లభిస్తే, అనుకోకుండా మన వల్ల ఏదైనా ఓ పుణ్యకార్యం జరిగితే అప్పుడు మళ్ళీ మనుష్య జన్మలోకి వస్తాడు. అప్పుడు ఆ మనుష్య జన్మని మళ్ళీ సక్రమంగా వినియోగించుకోలేదనుకోండి, మళ్ళీ పోయిందంతే. అన్ని కష్టాలు పడి చిట్ట చివరికి మనుష్య జన్మలోకి వచ్చాడు. అందుకే కోరికల మీద కోరికలు, కోరికల మీద కోరికలు పెరిగిపోతున్నాయి అనుకోండి. అందుకు కామము, క్రోధము తల్లి తండ్రి. మనుష్యునకు పాపకర్మ చెయ్యడానికి అవి హేతువులు అని చెప్పడానికి కారణం అది. కామము, కోరిక బలపడిపోయిందనుకోండి, పునర్జన్మ వచ్చేస్తుంది తియ్యకుగా. రెండు, కోరిక బలమైపోతే ఈ కోరిక ఎలాగైనా తీర్చేసుకోవాలనుకుంటాడు తప్ప, వద్దు మనకి ధర్మం కావాలి తప్ప ఈ కోరిక తీరడం ప్రధానం కాదు అని విడిచిపెట్టడు. అందుకే మనసు అదే పనిగా ఈ కోరిక తీర్చుకో, కోరిక తీర్చుకో, కోరిక తీర్చుకో అని బోధ చేసేస్తోంది అనుకోండి, లొంగిపోయాడు అనుకోండి మనుష్యుడు. ఇలా మనం చెయ్యొచ్చా చెయ్యకూడదా చూడడు, ఆ కోరికని తీర్చేసుకుంటాడు. ఆ కోరిక తీర్చేసుకోగానే పాపం పడుతుంది ఖాతాలో. అది చెయ్యకూడని పని చేసేసాడు. లంచం తీసుకోకూడదు తెలుసు, కానీ ఏదో కోరిక ఉంది. ఓ స్థలం కొందామనో, ఓ ఇల్లు కొందామనో, లేకపోతే ఎక్కడో బోల్డంత డబ్బు దాచాలనో, బంగారం కొనాలనో ఎక్కడో కోరిక ఉంది. ఆ కోరిక బలపడిపోయింది అనుకోండి, దారి తప్పిపోతాడు. దారి తప్పాడు అనుకోండి, పాపకర్మ చేస్తాడు. క్రోధం ఉందనుకోండి, ఖచ్చితంగా పాపకర్మ చేసేస్తాడు. కోపం వచ్చినప్పుడు ఎవరి యందు ఎంతకాలం ఉంటుందో చెప్పింది శాస్త్రం. వాడు ఉత్తముడు, వాడు సాధనలో ఉన్నవాడు అని తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమే స్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతకః. కోపం ఎవరి యందు ఎంతసేపు ఉంటుంది అన్నదాన్ని బట్టి వాడు ఎంత సాధన చేస్తున్నాడు అన్నది తెలిసిపోతుంది. ఉత్తమే క్షణకోపస్య, ఉత్తముడైన వాడికి కూడా కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? విభేదించిన కారణం చేత. తప్పును మీరే మాట మాట్లాడుతున్నారో అది సత్యం కాదు, అలా మాట్లాడకూడదు అని అనిపించింది అనుకోండి, కోపం వస్తుంది. కానీ ఆ క్షణం అంతే. ఆ విషయంలో విభేదించాను, అక్కడ వరకే. మిగిలిన విషయాల్లో గౌరవం ఎందుకు తీసేయాలి? కాబట్టి అక్కడతో వదిలిపెట్టేస్తాడు. ఉత్తముడి కోపం క్షణం ఉంటుందంతే, ఇక ఆయనకి జ్ఞాపకం కూడా ఉండదు ఆ విషయం. మధ్యమే ఘటికాద్వయం, మధ్యముడికి ఒక ఘడియ కాదు. అధమే స్యాదహోరాత్రం, అధముడికి ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది. పాపిష్ఠే మరణాంతకః, పాపిష్టి వాడికి, ఎప్పుడూ పాపం చేసేవాడికి మరణాంతకః, వాడు చచ్చిపోయే వరకు పగ పెట్టే ఉంటాడు. అందుకే క్రోధం ఎంతసేపు ఉంటుంది అన్నదాన్ని బట్టి వాడు ఎంత పాపం చేస్తాడు అన్నది చెప్తారు. అందుకే క్రోధాన్ని నిగ్రహించుకో. ఓ మాట చెప్తారు రామాయణంలో, క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. కోపం అన్నది మనిషిని గట్టిగా వచ్చేసి ఆవహించేసింది అనుకోండి, కోపం వచ్చిందంటారు. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చారు అన్నారనుకోండి, అంటే నేను ఎక్కడో బయలుదేరానని గుర్తు కదూ. నేను ఇక్కడ లేను, కోటేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చారు అంటే కాకినాడ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నాకు కోపం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? కోపం ఉండడానికి వేరే ప్రదేశం లేదు, కోపం ఇక్కడే కూర్చుంటుంది. అది ప్రమాదం, ఎప్పుడూ పరిశీలించాలి. అవకాశం కానీ మీరు ఇచ్చారనుకోండి, రగులుకుంటుంది, పైకి వచ్చేస్తుంది. మీరు అవకాశం ఇవ్వలేదనుకోండి, అణిగిమణిగి పడి ఉంటుంది లోపల. అందుకే కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరాచార్యుల వారు. ఇక్కడే కూర్చుంటుంది కోపం. అవకాశం దొరికింది, భగ్గున పైకి వస్తుంది. ఒక్కసారి విపరీతమైన కోపానికి వశుడైపోయి మనిషి ఊగిపోయాడు అనుకోండి, క్రుద్ధ పాపం నకుర్యాత్కః అన్నారు. అసలు వాడు ఏ పాపం చేయడు,
ఏ పాపమైనా చేసేస్తాడు. క్రుద్ధో హన్యాద్ గురూనపి, గురువు గారిని కూడా చంపేస్తాడు. క్రుద్ధో హన్యాద్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ. అంత క్రోధానికి వశుడైపోయిన వాడి నోటి వెంట ఎప్పుడూ కూడా మంచి మాటలు రావు. సరళంగా మాట్లాడ్డావు, శాంతియుతంగా మాట్లాడ్డావు. ఏమండి మీరు అండవు, ఎరా నువ్వు అంటాడు. ఒక్కసారి కాని క్రోధమునకు వశుడైపోయాడా నోటి వెంట రాకూడని మాటలు వచ్చేస్తాయి. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. ఆ క్రోధం ఎక్కువైపోయింది అనుకోండి, ఎంతటి మహాత్ముల్ని కూడా తప్పుపట్టి వారెంతటి వారంటాడు. వారెంతటి వారని కూడా అండవు, వాడెంతటి వాడంటాడు. కాబట్టి మనిషి కోపాన్ని ఎలా విడిచిపెట్టాలి అని చెప్పిందంటే శాస్త్రం, యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. కుబుసం పాముకి ఎక్కడి నుంచి వస్తుంది? పాము ఒంట్లోంచే పుడుతుంది. పాము ఒంట్లోంచి పాముకి కుబుసం పుడితే పాముకి కళ్ళే కనపడవు, కళ్ళకు అడ్డంగా వస్తుంది కుబుసం. పాము ఏం చేస్తుంది? నా ఒంట్లో పుట్టిన కుబుసమే నా శరీర నిర్మాణం ఎలా ఉందో అలాగే ఉంది, దీన్ని వదిలేయడం ఎందుకని ఆలోచించదు. గరుగ్గా ఉన్నదాన్ని చుట్టుకుని దానికి ఒరుసుకుంటుంది, శరీరాన్ని ఒరుసుకుని కుబుసం వదిలేస్తుంది. అందుకే ఎప్పుడైనా పాము కుబుసం కనపడింది అనుకోండి, ఆ పాము ఎంత పెద్దదో ఏ జాతి పామో చెప్పేస్తారు. పాము శరీరం మీద మచ్చలు ఎలా ఉంటాయో కుబుసం మీద మచ్చలు అలాగే పడతాయి. పాము తన ఒంట్లోనే పుట్టినదైనా కుబుసాన్ని తాను వదిలిపెట్టేస్తుంది తప్ప కుబుసాన్ని ఉంచుకోదు. పాము కుబుసాన్ని ఎలా విడిచిపెట్టిందో మనిషి కోపాన్ని అలా విడిచిపెట్టేయాలి తప్ప కోపాన్ని ఎప్పుడూ కూడా అట్టెపెట్టుకోకూడదు. అది ప్రమాదకారి. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కోపం ఎవరికి శత్రువో తెలుసా? ఎవరికి కోపం వచ్చిందో వాళ్ళకే శత్రువు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ అని తన సంతోషమే స్వర్గము. చిన్నతనంలో మనకి నేర్పుతారు. నేర్పినప్పుడు తన కోపమే తన శత్రువు, నా కోపం నాకు శత్రువు, నా కోపం మీకు శత్రువు కాదు. ఎందుకో తెలుసా? దాని ఎందుకు లక్షణం ఉంటుంది. నాకు ఏదో చాలా కోపం వచ్చేసింది అనుకోండి, అవతల వారు చాలా పెద్ద మనిషి, నేను పట్టుకుని నువ్వు ఒరేయ్ అని నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను. ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన చిరునవ్వు నవ్వి భగవంతుడి వైపు తిరిగి నమస్కారం చేసి, ఈశ్వరా వీడికి బుద్ధి కలిగేటట్టు చూడని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనేం పట్టించుకోలేదు. ఆయనేం పట్టించుకోకుండా వెళ్ళిపోతే కోపం ఆగుతుందా? అరే ఇన్ని తిట్టాను చూసావా ఎలా వెళ్ళిపోతున్నాడో, ఒక్క మాట మాట్లాడితే ఇంకా ఎక్కువైపోతుంది కోపం. ఎవడు ఊగిపోతాడు, ఎవడికి కోపం వచ్చిందో వాడు ఊగిపోతాడు, వాడు ఇంకా ఎక్కువ తిడతాడు. తిట్టిన కొద్దీ పాపం వీడి ఖాతాలో పడుతుంది. నేను పుచ్చుకోలేదు అన్నాను అనుకోండి, అవతల వాడి ఖాతాలో ఏం పడదు. అందుకే తన కోపమే తన శత్రువు, కోపము తనకే శత్రువు. కోపము ఎప్పుడూ కూడా తనకి బంధువు కాదు. అందుకే అహిత శత్రువు అని పేరు శాస్త్రంలో కోపానికి. కాబట్టి దాన్ని ఏం చెయ్యాలి అని అడిగారు. ఎప్పుడైనా కోపం వస్తే అగ్నిహోత్రం పైకి లేచిపోతుంటే కుండతో నీళ్లు తెచ్చి పోసి ఆర్పేసినట్లు కోపం పెరిగిపోతూ ఉంటే ఓర్పు చేత ఆర్చేయాలి కోపాన్ని. కోపాన్ని ఆపడానికి సాధనము లోకంలో ఒక్కటే ఉన్నది, ఓర్పు ఒక్కటే. అందుకే నేను చెప్పానని మీరు అనుకోవద్దు, నేను మీతో పరమసత్యం చెప్తున్నాను. కోపం బాగా వస్తే ఏం చేయమని చెప్తారంటే, వెంటనే నువ్వు ఏదైనా గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుని కూర్చోమని చెప్తారు. కొంతసేపు కూర్చో ప్రశాంతంగా, ఎవ్వరితో మాట్లాడద్దు. మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చో. నీకు వీలైతే ఒక అద్దం పెట్టుకుని నిన్ను నువ్వు చూసుకో. ఎంత భయంకరంగా ఉంటావో కోపం వచ్చినప్పుడు, ముఖంలో ఎంత వికారం వచ్చేస్తుందో, ఎంత ఊగిపోతాడో మనిషి కనపడుతుంది. కాసేపు భగవత్ స్వరూపం గురించి కానీ గురువుల గురించి కానీ ఆలోచించి మహాత్ములైన వారికి సంబంధించిన పుస్తకాన్ని తిప్పి వారి చిత్రాలు చూస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. పొంగిపోతున్న పాల మీద నీళ్లు చల్లితే పాలు ఎలా వెనక్కెడతాయో, మహాత్ముల యొక్క మూర్తులను చూసినా నిశ్శబ్దంగా మంచి విషయం వైపుకి మనసుని తిప్పినా కోపం వెనక్కి వెళ్ళిపోతుంది. ఏదో కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి వివిధ
ఆ ఫోటోలతో కూడుకున్నటువంటి ఓ పుస్తకాన్ని అలా తిప్పారనుకోండి, అవన్నీ చూస్తుంటే ఎంతటి మహాత్ముడురా నిజంగా అనిపించి కోపం వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే కోపాన్ని తగ్గించడానికి ఒకే ఒక మార్గం ఇది, ఓర్పు ఒక్కటే. ఆ సహనము లేదనుకోండి, మీరు కోపాన్ని ఆపలేరు. అగ్నిని ఆర్పడానికి లోకంలో నీళ్లు ఎలా ఉంటాయో, కోపాన్ని తగ్గించడానికి ఓర్పు ఒక్కటే సాధనము. ఇప్పుడు నాకొక్క మాట చెప్పండి. కామము క్రోధము, కామము క్రోధము, కామము క్రోధము జీవితంలో నిద్ర లేచి పడుకునే వరకు ఇవి రెండు మారి 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 వస్తుంటాయి. నేను ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడికి ఉపన్యాసానికి వద్దామని బయలుదేరాను. అది నా కామం. నా కామం అంటే నా కోరికే. నేను అనుకున్న సమయానికి వచ్చేసాను అనుకోండి, నా కోరిక తీరింది. నేను రాలేక మధ్యలో ఒక 45 నిమిషాలు ఉండిపోయాను. ఇప్పుడు నేను పిచ్చి కేకలు వేసేసి, వెర్రి కేకలు వేసేసి, కోప్పడిపోయి ఎవరెవరి మీదో దెబ్బలాడేశాను అనుకోండి, ఇప్పుడు దాని సంగతి మాట దేవుడు ఎరుగు. కానీ ఇక్కడికి వచ్చి నేను స్థిమితంగా ప్రసంగం ఏం చేయగలను? అంత ఊగిపోయినప్పుడు నాకు స్ఫురణ ఉండదు, జ్ఞాపక శక్తి సరిగ్గా నిలబడదు. నిలబడనప్పుడు నేను ప్రవచనం ఏం చేస్తాను? మనిషి జీవితంలో కామము క్రోధము, కామము క్రోధము, కామము క్రోధము ఇవి మారి 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 ఉద్భుతమవుతూనే ఉంటాయి. మనసు ఒక కోరిక చెప్తుంది, తీరితే తృప్తి, తీరకపోతే ఎవరి వలన తీరలేదో కారణం వెతుక్కుంటుంది. అది తీరలేదయా ఈశ్వరాజ్ఞ అని విడిచిపెట్టదు. తీరలేదు కాబట్టి ఎవరి వలన తీరలేదు, నాకు ఎవరడ్డొచ్చారు, ఎవరినో ఒకళ్ళని వెతుక్కుంటుంది. వెతుక్కుని ఇప్పుడు ఈ కోపాన్నంతటినీ వాడి మీద విడిచిపెడుతుంది. విడిచిపెట్టి పాపాన్ని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కామము క్రోధము, కామము క్రోధము, రుచి వాసన ఇవే మనిషిని నిరంతరం పాడు చేసి పాపం చేయిస్తూ ఉంటాయి. ఇప్పుడు పాపమునకు తల్లిదండ్రులు ఎవరు? కామక్రోధములు. కాబట్టి పాపం చేయకుండా ఉండాలి అని నేను అన్నాను అనుకోండి, మీరు పాపం చేయకండి అన్నాను అనుకోండి, నే పాపం చేయకండి అంటే చేయడం మానేయడం తేలిక? అంత తేలిక కాదు. నేను చెప్పానని మానేస్తే ఇంత ఉపన్యాసం ఎందుకు? మీరు రేపు పొద్దున్నుంచి కామక్రోధాలకి వశం కాకండి అని ఓ మాట చెప్పి వెళ్ళిపోతే చాలు, నాకు ఇంకోళ్ళు చెప్తే చాలు. కానీ మరి ఎందుకు వశపడిపోతున్నాం మనం అంటే, కామక్రోధములకు వశపడిపోతున్నాం కాబట్టే పాపాలు చేస్తున్నాం. కామక్రోధాలకి వశపడిపోతున్నాం కాబట్టే రుచి వాసనకి మనసు లొంగిపోతోంది. ఇదే భాగవతం 10వ స్కంధంలో కృష్ణ భగవానుడు ఒక అద్భుతమైనటువంటి లీలగా చూపిస్తాడు. దీన్ని పాపకర్మాచరణమునకు అవకాశం ఎక్కడుంటుందో చూపిస్తాడు. ఆయన ఆవుల్ని దూడల్ని కాస్తూ ఉంటాడు. వాటిని రక్ష చేస్తున్నప్పుడు కంసుని పనుపున వచ్చినటువంటి ఒక రాక్షసుడు ఒక దూడ రూపంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించి కృష్ణుణ్ణి చంపాలి, అది ఆ రాక్షసుడి కోరిక. వాడు ఒక దూడ వేషంలో వచ్చాడు. ఇప్పుడు ఈ దూడ వేషంలో ఒక రాక్షసుడు వస్తే, వెలగ చెట్టు రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడు. దాని నిండా వెలగపళ్ళున్నాయి. ఈ ఇద్దరూ ఎందుకు వచ్చారంటే, కృష్ణుడు ఆదమరిచి గొల్లపిల్లలతో ఆడుకుంటున్న వేళ చూసి వెనక నుంచి వెలగ చెట్టు, ముందు నుంచి ఆవు దూడ రెండూ వచ్చి బాలకృష్ణుణ్ణి కుమ్మి చంపెయ్యాలి అని వాటి కోరిక. అందుకని ఒకవైపు వెలగ చెట్టు పళ్ళతో, ఒకవైపు దూడ రెండూ వచ్చాయి. ఆ గోపాల బాలురు అన్నారు, వాళ్ళ దగ్గర ఎన్ని గోవులున్నా వాళ్ళు వాళ్ళ గోవులేవో వాళ్ళది కాని గోవేదో వాళ్ళు కనిపెడతారు. వాళ్ళన్నారు, కృష్ణ కృష్ణ ఈ ఆవు దూడ చూశావా, ఎంత చెంగు చెంగున గింతుతోందో, చాలా చమత్కారంగా ఉంది. ఈ దూడ ఎవరిది, ఎలా వచ్చింది మన మందలోకి అన్నారు. కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్ని కృష్ణుడు అన్నాడు, ఈ దూడ ఎవరిదో చూస్తానుండండి అని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి ఆ ఆవు దూడ యొక్క 4 కాళ్ళు కలిపి పట్టుకున్నాడు. పట్టుకుని దాని తోకని 4 కాళ్ళకి చుట్టు తిప్పి కట్టాడు. చుట్టు తిప్పి పట్టి ఇలా ఆ 4 కాళ్ళు పట్టుకుని ఆ దూడని పైకెత్తి గిర్ర 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 తిప్పాడు. తిప్పి ఈ దూడని తీసి వెలగ చెట్టుకేసి కొట్టాడు. కొడితే దూడ చచ్చిపోయింది. ఈ దూడ యొక్క దెబ్బకి వెలగ చెట్టు పడిపోయి చచ్చిపోయింది. అంటే వెలగ చెట్టు రూపంలో ఉన్న రాక్షసుడు పోయాడు, దూడ రూపంలో ఉన్న రాక్షసుడు పోయాడు.
ఇది ఒక మంచి లేగ వినడెంతయు నొప్పెడినంచుడాసి తత్పదములు తోకయన్ బిగియగట్టి చలంగి వెలంగి మానితో జడియగ నొక్క పెట్టుకుని చంపె కుమారుడు లెగరక్కసిన్ వెలయగ గోపబాలకురు కోయనియార్వ నఖర్వలీలతో అంటారు పోతన గారు. ఆ దూడని వేసి వెలగ చెట్టు కొట్టి వెలగ చెట్టు ఆవు దూడ రెండూ చచ్చిపోయేట్టు చేశాడు. గోవర్ధనోద్ధరణం చేసి గోవుల్ని కాపాడినటువంటి కృష్ణుడు ఆవు దూడని వెలగ చెట్టుని ఎందుకు చంపాలి? అలా ఎందుకు ఆ రెండింటినీ చంపడం అంటే, ఒకటి, అవి రెండు రాక్షసులు. రాక్షసులు అంటే పాడు చేసేవాళ్ళు. ఏమిటి వాటికి రెండింటికి లక్షణం? వెలగపండు తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టారనుకోండి, మా ఇంట్లో వెలగపండు లేదండి అని కానీ, మా ఇంట్లో వెలగపండు ఉందని కానీ మీరెవరితో చెప్పక్కర్లా. దాని వాసన చెప్పేస్తుంది ఇంట్లో వెలగపండు ఉందని. అలాగే ఆవు దూడ ఉందనుకోండి, దానికి అక్కర్లేని ప్రతి పదార్థాన్ని ముట్టుకుని తింటుంది. అది ప్రతి పదార్థాన్ని తింటుంది. మట్టి కూడా తింటుంది. తింటే దాని కడుపులో ఏలుగుపాములు బయలుదేరి ఆ దూడ మరణిస్తుంది. అందుకే దూడ అన్నిటినీ తినేస్తుంది. దానికి రుచి చూడటం అలవాటైపోయింది కాబట్టి దాని ముట్టికి ఓ బుట్ట కట్టేస్తే అది ప్రతిదాన్ని ముట్టుకుందామని ఎడుతుంది, కానీ అది తినలేదు. దానికి రుచి చూసే అవకాశం ఉండదు, ఎందుకంటే బుట్ట అడ్డొస్తుంది. నాలుకిలా అంటుంది, కానీ వెదురుపేళ్లు తగులుతాయి, తినలేదు. వెలగపండు వాసనకి గుర్తు. రుచి వాసన ఈ రెండిటికి ఏవి? ఆవుదూడ వెలగపండు. ఈ రుచి వాసన రాక్షసులు. ఇదే మనసులో ప్రవేశించినటువంటి కోరిక తీర్చుకున్న కోరిక యొక్క అనుభూతిని గుర్తుంచుకునుట. అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్తారు. ఒక తల్లి కడుపున కవల పిల్లలు పుట్టారనుకోండి, కవల పిల్లలు ఇద్దరూ అమ్మ కడుపులోనేనా పెరిగారు? కవల పిల్లలు ఇద్దరూ అమ్మ కడుపులోంచేనా బయటికి వచ్చారు? ఏదో కొద్ది నిమిషముల వ్యత్యాసం తప్ప పెద్ద దూరం కూడా ఉండదు. ఇద్దరూ బయటికి వస్తే ఇద్దరి ఆలోచనలు ఒక్కలా ఉండవు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కవల పిల్లల్లోనే ఒకడికి ఒకటి ఇష్టం, ఒకడికి ఇంకొకటి ఇష్టం. ఒకడు తెలివైన వాడు, ఒకడు కొద్దిగా తెలివి తక్కువ వాడు. ఒకడు చురుకైన వాడు, ఒకడు చురుకు తక్కువ వాడు. ఒకడికి చదువు అంటే ఇష్టం, ఒకడికి ఆటలంటే ఇష్టం. ఎందుకు వచ్చింది తేడా అంటే, మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది. ఆఖరి ఊపిరిలో అది కదులుతుంది. మనస్సు దేని మీద ఆధారపడి కదులుతుందంటే మన ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే ఊపిరి ఎంత వేగంగా తీస్తే మనసు అంత వేగంగా కదులుతుంది. పూజ చేసేటప్పుడు ప్రాణాయామం ఎందుకు చేయమంటారంటే, ఊపిరిని నిలబెడితే మనసు నిలబడుతుంది. ఊపిరి వేగంగా తీసేస్తే మనసు కదిలిపోతుంది, భగవంతుడి మీద నిలబడదు. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరిసారి దానికి ఇష్టమైనదేదో దాన్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే, దానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిదేదో దాని గురించి ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోతుంది. ఎట్టించెడుతుందో తెలియదు. కొన్ని కోట్ల రోమరంధ్రాలు ఉంటాయి, వాటిలోంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోయినప్పుడు వాసనా బలాన్ని పట్టికెడితే ఏమవుతుందంటే, దానికి గత జన్మలలో ఏది ఇష్టమో దాన్నే వచ్చే జన్మలో కూడా ఇష్టపడుతుంది. అందుకే ఒక్కొక్క పిల్లవాడు చూడండి, పుట్టుకతోనే ఇల్లు ఎంత మంచి ఇల్లైనా దొంగతనానికి వ్యసనాలకి అలవాటు పడతాడు. గుణనిధి ఉపాఖ్యానం లేదు. కారణం ఏమిటంటే, వాడికి గత జన్మలలోంచి వస్తున్నటువంటి వాసనా బలం మనసు తెచ్చుకుంటుంది. వాసనా బలాన్ని, ఆ వాసనా బలం పోవాలి అంటే పుణ్యకర్మయందు అనురక్తి కలగాలి. పుణ్యకర్మయందు అనురక్తి కలగాలంటే ఎప్పుడూ కూడా అసలు పుణ్యకర్మ చెయ్యడానికి నీకు ఇచ్చినటువంటి సాధనము యొక్క గొప్పతనం నీకు తెలిసి రావాలి. సాధనం యొక్క గొప్పతనం తెలిస్తే తప్ప నువ్వు పుణ్యకర్మ చెయ్యవు. ఎందుకని? నేను మీకు తేలికగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఒక శివాలయం ఉందనుకోండి, శివాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణం చెయ్యాలి. ఒకసారి అలా గుండ్రంగా తిరిగి వస్తే అదొక పుణ్యం. ఆలయానికి ప్రదక్షిణం చేశాడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక గుడిలోకి కుక్క వెళ్ళి ప్రదక్షిణం చేస్తుందా? అనుమతిస్తారా కుక్కని? ఓ పంది వెళ్ళి ప్రదక్షిణం చేస్తుందా? చెయ్యదు. ఒక్క మనుష్యుడు మాత్రం ప్రదక్షిణం చేస్తాడు. మీకు ఏముంది కాబట్టి చెయ్యగలరు? శరీరం ఉంది కాబట్టి, మనుష్య శరీరం ఉంది కాబట్టి ప్రదక్షిణం చేస్తారు.
మనుష్య శరీరం ఉంది, శ్రీరామ 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 అనగలరు. మనుష్య శరీరం లేదు, ఎలా అంటారు శ్రీరామ అని? శ్రీరామ అంటే చాలా గొప్ప అని తెలుసు, కానీ అనలేరు. ఎందుకో తెలుసా? ఒక్కొక్కసారి జీవుడు ఇతర శరీరాల్లోకి వెళ్ళిపోయినా కూడా మహాత్ముల్ని గుర్తుపడతాడు. అందుకే కుక్కలు పిల్లులు లాంటివి కూడా మహాత్ముల యొక్క స్పర్శని తెలుసుకుంటాయి. మహాత్ముడు నడిచి వెడుతున్నాడు అని గుర్తుపడతాయి. గుర్తుపట్టి ఒక్కొక్క చో అయితే ఏం చేస్తాయో తెలుసా? తేరిపారి చూస్తాయి. ఒక్కొక్క చో అయితే గత జన్మ జ్ఞాపకానికి వస్తుంది. తులసీదాస్ గారు కాశీలో గంగా తీరంలో కూర్చుని రామాయణ ప్రవచనం చేసేవారు. ప్రతిరోజు సాయంకాలం బోలెడంత మంది వచ్చి కూర్చుని వింటూ ఉండేవారు. ప్రతిరోజు జమీందారు సాయంకాలం వేళ వెళ్ళిపోతూ ఉండేవాడు వాహనం మీద. వెళ్ళిపోతూ ఆగి తులసీదాస్ గారిని తిడుతూ ఉండేవాడు. నీకు పని పాడు లేదు, రామాయణం అని కూర్చోపెడతావు వీళ్ళందరినీ. నువ్వు ఇది చెప్పకుండా ఉంటే వీళ్ళందరూ ఏమైనా పనులు చేసుకుంటారు, నువ్వు ఇది మొదలెడతావు, వీళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళందరి సమయం 1-2 గంటలో తినేస్తావు అని తిట్టేవాడు. తులసీదాస్ గారు నవ్వేవారు, జమీందారు వెళ్ళిపోయేవాడు. మర్నాడు పొద్దున్నే అనుష్ఠానం అయిపోగానే తులసీదాస్ గారు జమీందారు ఇంటికి వెళ్ళేవారు. జమీందారు తలుపు తీసి ఎందుకు వచ్చావు అని అడిగేవాడు. తులసీదాస్ గారు అనేవారు, అయ్యయ్యో మీకు డబ్బు ఆర్జనలో మీ జన్మంతా అయిపోతోంది, మీరు ఏమి పుణ్యం చేయట్లేదు, ఒక్కసారి ఈ శరీరం పోతే ఎంత కష్టమో మీకు తెలియట్లేదు, నా మాట వినండి, మీకు ఒక్కరికి రామాయణం చెప్తా, మీ ఇంటికి వచ్చి కాసేపు వినండి అనేవారు. అతను దెబ్బలాడేవాడు. రోజు తులసీదాస్ గారు వస్తుంటే ఇంకెలా వదిలించుకోవాలో అర్థం కాక, రామాయణం చెప్తావా, ఓ పని చేయి, ఒక్క 6 నెలలు పోయాక రా వింటాననేవాడు. 6 నెలలు లెక్క పెట్టుకుని తులసీదాస్ గారు మళ్ళీ వెళ్ళేవారు. వెళ్ళి తలుపు కొట్టి, అయ్యా రామాయణం చెప్తాను వింటారా, 6 నెలల తర్వాత వస్తే వింటా అన్నారు కదా అని అడిగేవారు. ఓహో 6 నెలలు అయిందా, ఒక ఏడాది పోయాక కనపడవు అనేవాడు. మళ్ళీ ఏడాది పోయాక తులసీదాస్ గారు వెళ్ళేవారు. మహాత్ముల యొక్క దయ అలా ఉంటుంది. ఇప్పుడు కుదరదులే, ఓ నెల పోయాక రా అంటుండేవాడు. ఒకసారి తులసీదాస్ గారికి ఇలాగే గడువు పెట్టాడు. తులసీదాస్ గారు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళారు రామాయణం చెప్దామని. వెళ్ళేటప్పటికి తలుపు కొడితే కొడుకు బయటికి వచ్చాడు. ఏమయ్యా మీ నాన్నగారు ఒక నెల పోయాక రమ్మన్నారు, రామాయణం వింటా అన్నారు, చెప్దామని వచ్చానన్నాడు. మా నాన్నగారు చనిపోయారండి, చనిపోయి అప్పుడే 25 రోజులు అయిపోయింది, మా నాన్నగారు లేరండి అన్నాడు. తులసీదాస్ గారు వెనక్కి తిరిగి గోశాల వైపు చూశారు, పశువుల శాల వైపు. అదే ఇంట్లో ఎద్దుల బండి లాగడానికి ఒక ఎద్దుగా పుట్టి ఉన్నాడు తండ్రి. ఆ భూమి మీద వ్యామోహంతో వెళ్ళిపోయాడు, ఎద్దుగా వచ్చాడు. వచ్చి ఎద్దుగా నిలబడి ఉన్నాడు. మహాత్ముడిని గుర్తుపట్టాడు తులసీదాస్ గారు వచ్చారని. అయ్యయ్యయ్యో, బతికున్న నాళ్ళు ఈ మనుష్య శరీరాన్ని డబ్బు సముపార్జన కోసం ఒక్కదాని కోసమే వాడాను. డబ్బు సంపాదించడం, వచ్చిన డబ్బుతో భోగం అనుభవించడం, నోటితో అక్కర్లేనివన్నీ మాట్లాడటం. ఒక్కనాడు భగవన్నామం మాట్లాడలేదు, భగవత్ సంబంధం మాట్లాడలేదు. ఏమైంది? ఇప్పుడు ఎద్దునై నించున్నాను. తులసీదాస్ గారు నాకు అప్పుడు కూడా రామాయణం చెప్తారు, కానీ వినే ఎలా అర్థం చేసుకుంటాడు, ఎలా వింటాడు? రామాయణం విన్నా రామ అని ఎలా అంటాడు? అనలేడు. ఇక ఆ అవకాశం లేదు, జీవితంలో పోయింది. ఇప్పుడు తెలిసి వచ్చింది మనుష్య శరీరం యొక్క విలువేమిటో. ఆ శరీరంలో ఉండగా రామాయణం చదువుకునుంటే, రామాయణం మీద ఒక్క పువ్వు పెట్టి నమస్కారం చేసి ఉంటే, రామ అని ఉంటే, శివ అని ఉంటే, తులసీదాస్ గారి ఇంటికి వచ్చినప్పుడు అయ్యా కూర్చోండని చెప్పి కనీసం గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చి రామాయణం వినుంటే, అంతటి మహాత్ముడికి మంచినీళ్ళు ఇచ్చినందుకు, రామాయణం పోని విన్నందుకు ఏమై ఉండేవాణ్ణో. ఇన్ని మాటలు ఇంటికి వచ్చి అడిగితే రామాయణం వినలేదు, భగవత్ సంబంధమైన మాట నాకు అక్కర్లేకపోయింది, ఇప్పుడు ఎద్దునయ్యాను. ఇది శరీరమే. ఎందుకు పనికొస్తుంది? ఓ దేవాలయానికి ఎడతావా, ఓ 11 రూపాయలు దానం చేస్తావా, ఓ ప్రదక్షిణం చేస్తావా, ఈశ్వరుడి పల్లకి పట్టుకుంటావా, ఓ చీపురు కట్ట పట్టుకెళ్ళి దేవాలయాన్ని ఒకసారి తుడవగలవా, దేవాలయంలో ఉన్న పాత్రలు నువ్వు ఒక్కసారి కడగగలవా, ఈశ్వరుడికి ఆ ఊరిరింపు జరుగుతుంటే నువ్వు ముందు దివిటీ పట్టుకుని నడవగలవా? పోనీ ఇవేమీ అక్కర్లేదు, స్వామి పల్లకీలో వెళ్ళిపోతుంటే స్వామి వెనకాతల గోవింద గోవింద అంటూ గోవిందనామం చెప్పుకుంటూనో భగవన్నామం చెప్పుకుంటూనో నడవగలవా?
భగవత్ కథాశ్రవణం చెయ్యగలవా? చెయ్యలేవు. అప్పుడు ఆ జన్మ ఏమైంది? ఇందుకు పనికిరాంది అయిపోయింది. మనుష్య శరీరము ఒక్కటే పుణ్యకర్మ చెయ్యగలదు. ఈ శరీరం ఒక్కటే పుణ్యాన్ని సముపార్జించగలదు. సముపార్జించగలిగి కూడా ఈ శరీరాన్ని పుణ్యకర్మ కొరకు తప్ప కామక్రోధముల కొరకు మాత్రమే వాడాడనుకోండి, ఎందుకు పనికొస్తోంది? పాపకర్మ చేయడానికి పనికొస్తోంది. ఎంత ఆశకి వశుడవుతున్నావో అన్ని పాపాలు చేస్తావు డబ్బు కోసం. ఎంత కోపానికి వశుడవుతున్నావో అన్ని తప్పు మాటలు వదరి మాట్లాడతావు. రెండిటి చేత పాపమే చేస్తావు. పాపకర్మ చేస్తున్నావు తప్ప అసలు దీంతో పుణ్యం చేసుకోవాలన్న స్పృహ లేదు. పైగా దీనితో 4 రకాల పుణ్యం జరుగుతుంది. సామాన్యం కాదు. ఇది ఎవ్వరికీ లేదు, ఏ ప్రాణికి లేదు. దీంతో వాచిక పుణ్యము అని ఒక పుణ్యం జరుగుతుంది. ఏమీ అక్కర్లేదు. మీరు ఉత్తినే కూర్చుని శ్రీరామ 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 అనుకుంటున్నారనుకోండి, రోజుకి నేను ఒక్క 20 నిమిషాలు, మిగిలిన 23 గంటల 40 నిమిషాలు ఏం చేసినా నేను అక్కడ గడియారం పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు మాత్రం ఆగకుండా శ్రీరామనామం చెప్తాను. అది ఎవరి కోసం? జీవుడి కోసం. నేను చెప్పిన మాట బాగా గుర్తుపెట్టుకోండి. కోట్లు సంపాదించి తెచ్చి అక్కడ పెట్టావు, ఊపిరి ఇలా ఆగిందంతే అనుబంధాలన్నీ పోయాయి. వెంటనే పోతాయి అనుబంధాలు. శరీరమునందు ఊపిరి పోగానే అనుబంధములన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే ఊపిరి తిరుగుతోందనుకోండి, నాన్నగారండి ఓయ్, బాబాయ్ గారండి ఓయ్, పెదనాన్నగారండి ఓయ్, అన్నయ్య, తమ్ముడు, గురువుగారు, స్నేహితుడా, ఏ పేరు పెట్టి ఏ అనుబంధంతో ఎవరు పిలవనివ్వండి, ఓయ్ అంటాడు. ఒక్కసారి ఊపిరి ఆగిపోయింది. ఇంతమంది చుట్టూ నిలబడి ఇన్ని అనుబంధాలతోనూ పిలవమనండి, ప్రతిస్పందన ఉండదు. ఇది శంకర భగవత్పాదులు అంటారు, కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు. కోట్లు సంపాదించి తెచ్చావు, నీ జీవితంలో ఎంతో సమయం పోయింది. వస్తుందా వెంట? పనిచేసుకుంటారు బిడ్డలు. ఓ ఇల్లు కట్టావు, నువ్వు ఉన్నప్పుడు ఇలా చూపించి ఇది నా ఇల్లు అండి అన్నావు. వెళ్ళిపోయాడు యజమాని, కొడుకు ఇలా చూపించి ఇది నా ఇల్లు అండి అన్నాడు. ఇల్లు బాధపడదు. అయ్యో పాపం ఆయన ఎంత కష్టపడి కట్టాడో, నన్ను తప్పురా అలా అంటావేమిటి, మీ నాన్న కట్టాడని చెప్పరా అని ఇల్లేమందవు. ఇది నా ఇల్లు అని కొడుకంటే ఊరుకుంటుంది. కొడుకు ఎవరికో అమ్మేశాడు, వాడు వచ్చి ఇది నా ఇల్లు అన్నాడు. ఏమంది ఇల్లు అలాగే ఉంటుంది. డబ్బు ఎవడు తీసుకుంటే వాడితో వెళ్ళిపోతుంది, నగలు ఎవరు పుచ్చుకుంటే వాడితో వెళ్ళిపోతాయి, ఆఖరికి శరీరం కట్టెలలో కాలిపోతుంది. నువ్వు జీవుడేమైపోయాడు? సంపాదించావు మంచిదే, సంపాదించద్దని బిడ్డలకు ఇవ్వద్దని ధర్మశాస్త్రాలు చెప్పలా. సంపాదించవలసిందే, బిడ్డలకు ఇవ్వవలసిందే. కానీ అదొకటే శాశ్వతం అనుకుంటే ఊపిరి ఆగిపోయినప్పుడు వాళ్ళతో అనుబంధం లేదు, సంపాదించింది నీ వెంట వచ్చే అవకాశం లేదు. కానీ జీవుడు మాత్రం మళ్ళీ ఇంకో జన్మ కెడతాడు, ఇంకో శరీరంలో కెడతాడు. అప్పుడు అక్కడ కూడా భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు. వాళ్ళని పోషించాలి అంటే నీకు అప్పుడు ఐశ్వర్యం కావాలంటే నువ్వు చేసిన పుణ్యం ఏదైనా ఉంటేనే ఇస్తాడు ఈశ్వరుడు. ఆ పుణ్యం లేని నాడు ఇవ్వడు. ఇలా పెట్టడం చేత కానప్పుడు ఆ చెయ్యి ఇలా ఉండాలి తప్ప మళ్ళీ ఇలా పెట్టే చెయ్యి ఇంకవదు. నీ జీవుడికి నువ్వు ద్రోహం చేసుకుంటున్నావు, ఆత్మద్రోహము అంటారు. అంటే వాడు తనకి తాను ద్రోహం చేసుకుని అందరికీ ఉపకారం చేస్తున్నాడు. నీ జీవుడికి నువ్వు చేసుకునే ఉపకారం, ప్రయత్నపూర్వకంగా ఈ శరీరం ఉండగానే ఒక గుడికి వెళ్ళి దర్శనం చెయ్యి, ఒక గుళ్ళో ప్రదక్షిణం చెయ్యి, 20 నిమిషాలు కనీసం నువ్వు రామనామమో శివనామమో చెప్పు, భాగవత గ్రంథాన్ని 2 పేజీలు చదువు, రామాయణం 2 పేజీలు చదువు. నీకు అవకాశం ఉన్నప్పుడల్లా భగవంతుని గురించి స్మరణ చెయ్యి, భగవత్ కథలను మనసులో స్మరణ చెయ్యి. దానివల్ల నువ్వు నీ పిల్లలకి తక్కువ చేసిందేమీ లేదుగా. పోనీ ఉద్యోగం చేయవలసిన సమయంలో మానేస్తే తప్పు, డబ్బు సంపాదించాలందుకో. ప్రయాణం చేస్తున్నప్పుడు భగవన్నామం జ్ఞాపకం చేసుకోవడానికే ఒక 10 నిమిషాలు మాట్లాడితే పక్కవాడికి తెలియక్కర్లేదు, 11 మాటలు మనసులో భగవన్నామం చెప్తుండు. 10 నిమిషాలు మాట్లాడావు, అయిపోయింది, పక్కవాడికి కూడా తెలియక్కర్లేదు నువ్వు చెప్తున్నావని 11 మాటలు భగవన్నామం చెప్తుండు. అది నీ జీవుడి కోసం. నువ్వు మాట్లాడుతున్న మిగిలిన మాటలన్నీ నీతో వస్తున్న వాళ్ళ కోసం. నేనే ఇప్పుడు కారులో వస్తున్నాను,
కాకినాడ నుంచి ఇక్కడ రావడానికి ఇవాళ 2 గంటలు పట్టింది. ఈ 2 గంటలు నేను ఏం మాట్లాడానో అదంతా పుల్లు. ఎందుకు పనికి వస్తుంది? అది ఎవరికి పనికి వస్తుంది? అదే ప్రతి 10 నిమిషాలకి నేను 11 మాటలు మనసులో చెప్పిన గోవిందనామం ఏదైనా ఉంటే అదొక్కటే నా జీవుడికి పనికొస్తుంది. నా జీవుడితో నేను పట్టుకెళ్ళేది ఏదైనా ఉంటే అదొకటే. ఈ శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక ఉన్నత స్థాయిని పొందాలన్నా, అక్కడ భార్య మంచిది రావాలన్నా, బిడ్డలు మంచివాళ్ళు పుట్టాలన్నా, శరీరానికి వ్యాధి లేకుండా ఉండాలన్నా, తిన్నది జీర్ణం కావాలన్నా, నలుగురికి పెట్టుకోవాలన్నా, నువ్వు చేసిన పుణ్యం నీతో వస్తుంది జీవుడిగా. నీ గురించి నువ్వు ఆలోచించుకోనప్పుడు నిన్నెవరు బాగు చేయగలరు? అది మనుష్య శరీరంతోనే చెయ్యాలి. ఈ శరీరము లేని నాడిక నువ్వు చేసుకోలేవు జీవుడికి. జీవుడికి పుణ్యము రావడానికి శరీరమే సాధనము. బాగా గుర్తుపెట్టుకోండి. అది మన ప్రమేయం వల్ల రాదు. మన ప్రమేయం వల్ల మనుష్య శరీరం తెచ్చుకోగలిగితే లోకంలో ఇన్ని జీవులు ఉండవు. కుక్కలు, పిల్లులు, నల్లులు ఇవన్నీ చేతకాక కుక్కలయ్యాయా? అవి కూడా మనుష్య శరీరం అడుగుతాయి. అవి వాటికి రాలేదంటే వాటి దురదృష్టం అంతే. మన అదృష్టం ఈ శరీరాన్ని పొందాం. పోనీ దీనికి ఏమైనా నమ్మకం ఉందా? ఇన్నాళ్ళు ఉంటానండి, చేస్తాను, ఇప్పుడు కాదులేండి రేపు చేస్తాను పుణ్యం అనగలవా? కుదరదు. ఎందుకంటే నిత్యమా జీవితము నీటి బై బుగ్గ. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది? బుడగ చాలా పెద్దదండి, రంగురంగులుగా ఉంది, ఫోటో తీసుకుంటానండి అని నువ్వు కెమెరా పట్టుకొచ్చే లోపల బుడగ టప్పుమంటుంది. మనుష్య శరీరంలో జీవుడు ఎంతకాలం ఉంటాడు ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి కురుపుణ్యమహోరాత్రం, శరీరాన్ని వాడుకుని రాత్రి పగలు అని ఆలోచించకో. పుణ్యకర్మ నీ కొరకు నువ్వు చేసేసుకోవడం మొదలు పెట్టుకో. దాని ఎప్పుడూ కూడా లోకంలో జ్ఞాపకం పెట్టుకోండి, 4 యందు పరమతృప్తి ఉండాలి. 4 యందు ఎప్పుడూ తృప్తి ఉండకూడదు. ఇది శాస్త్రవాక్కు. ఏ 4 యందు మనిషికి ఎప్పుడూ తృప్తి ఉండాలి అంటే తన ఇంట వండి పెట్టినటువంటి భోజనం. తన ఇంట్లో భార్య వండి పెట్టింది అనుకోండి, బయట ఎక్కడో ఎప్పుడో భోజనాలు చేయడానికి అలవాటు పడ్డాడు అనుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఏదో ప్రవచనానికి ఓ ఊరు వెళ్ళాను అనుకోండి, ఏదో కోటేశ్వరరావు వచ్చారని గౌరవంగా భోజనం పెడతారు. ఇంటికొచ్చి భార్య పెట్టిన భోజనం ఏదుందో తృప్తి దాని పట్లే ఉండాలి. వాళ్ళెవరో నేను 2 రోజులు వెళ్ళానని పాయసం పులిహార వేసి పెడతారు. ఇంట్లో కూడా అలా ఉండాలని అసహించుకోకూడదు. భార్య వండి పెట్టినటువంటి భోజనం ఏదుందో దాని యందు తృప్తి ఉండాలి. తన భార్య యందు తనకి తృప్తి ఉండాలి. అలా తృప్తి తనంత తాను పొందలేదో, పరకాంతలను కాంక్షించాడా, భావో మరణంగతాహ, ఆయుర్దాయం నశించిపోతుంది, మధ్యలోనే మరణిస్తాడు. విపరీతమైన పాతకం చుట్టుకుంటుంది. అందుకని తన భార్య యందు విశేషమైనటువంటి తృప్తి ఉండాలి. తాను చేసినటువంటి తనకి భగవంతుడిచ్చినటువంటి ధనము ఎంత ఉందో దాని వలన తృప్తి ఉండాలి. నేను ధార్మికంగా ప్రవర్తించినప్పుడు నాకు భగవంతుడు ఎంత ఇచ్చాడో దానితో నాకు తృప్తి. నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, నా జీతం ఎంత వచ్చిందో ఆ జీతంతో నాకు తృప్తి. చాలు, ఇంతకన్నా ఏం కావాలి? భగవంతుడు ఇచ్చాడు. ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దానితో పరమ తృప్తితో కూడినటువంటి జీవనాన్ని చెయ్యగలిగినటువంటి వాడై ఉండాలి. కాబట్టి ఈ 4 యందు విశేషమైన తృప్తి ఉండాలి. తృప్తి ఉండకూడనివి 4 ఉన్నాయి. తృప్తి ఉండకూడని వాటిల్లో మొట్టమొదటిది ఏది? దానము. దానమునందు తృప్తి ఉండకూడదు. ఎందుకని? పుణ్యకర్మ. నేను కిందటి ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలకు 11 రూపాయలు ఇచ్చానండి అని మళ్ళీ ఏడాది వరకు కూర్చోకూడదు. ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటే అప్పుడప్పుడు పుణ్యం చెయ్యాలి. ఎంత పుణ్యం నువ్వు చేసుకోగలవో అంత పుణ్యం చేసుకోవాలి. ఎందుకని? అదే జీవుడికి వచ్చేది. ఆ జీవుడి కోసం చేసుకుంటూ వెడుతూ ఉండాలి. అవకాశం కలిగింది కాసేపు భగవన్నామం చెప్పుకో, అవకాశం కలిగింది ఈశ్వరుడి మీద పాట పాడుకో, అవకాశం కలిగింది భగవంతుడి మీద పద్యం పాడుకో, అవకాశం కలిగింది ఇంట్లో భగవన్మూర్తులను పెట్టుకుని కాసేపు చూసుకో, అవకాశం ఉంది నీ ఇంట్లోనే ఆ పెట్టుకున్నటువంటి భగవన్మూర్తులు బోల్డన్ ఉన్నాయి, వెళ్ళి చేతులు కట్టుకుని కాసేపు వాటి వంక అలా చూస్తూ నిలబడు. అవన్నీ పుణ్యకర్మలే. ఇవి చేయడానికి ఒళ్ళు చెమట పట్టేసేదో శ్రమ పడక్కర్లేదు, బహుతేలికగా చేసుకోవచ్చు. కాబట్టి దానమునందు తృప్తి ఉండడానికి వీల్లేదు. అలాగే తపస్సు యందు ఎన్నడూ తృప్తి ఉండడానికి వీల్లేదు. తపస్సు అంటే ఇవాళ మీరు 1.5 గంట కూర్చుని ఉపన్యాసం విన్నారనుకోండి, ఆ 1.5 గంట తపస్సు. నేను 1.5 గంటల సేపు ఉపన్యాసం చెప్పాననుకోండి, 1.5 గంట తపస్సు. అబ్బా
5 రోజులు చెప్పాను కదండి, ఇంకో నెలలాళ్ళు ఉపన్యాసాలు వద్దులేండి అనకు. నువ్వు వేదిక మీదకి వెళ్ళి చెప్పకపోవచ్చు, కానీ నీ భార్య చాలు చక్కగా కాసేపు మంచి పుస్తకం చదువుకుని అందులో ఉన్న మంచి విషయం గురించి నీ భార్యతో కాసేపు మాట్లాడు. ఆ మాట్లాడడం తపస్సు. తపస్సు యందు ఎన్నడూ తృప్తి ఉండడానికి వీల్లేదు. 3వది విద్య. విద్య యందు ఎప్పుడూ తృప్తి ఉండడానికి మనిషికి వీల్లేదు. విద్యయందు వాంఛా పరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. ఇంకా చదువుకోవాలి, ఇంకా చదువుకోవాలి, ఇంకా చదువుకోవాలి. నాకు తెలిసున్నదేపాటి, నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. చదివికున్నదా మరిచిపోతున్నాను. కిందటి ఏడాది చదివినవి ఎన్ని గుర్తున్నాయి? గుర్తులేవు. మళ్ళీ ఇంకోసారి చదవాలి. చదువు యందు తృప్తి లేనటువంటి స్థితి ఉండాలి. ఎప్పుడూ చదవాలనేటటువంటి కోరిక ఉండాలి. 4వది పుణ్యకర్మాచరణ. పుణ్యము చెయ్యడంలో పరమోత్సాహం ఉండాలి. అందుకే ఈ కర్మలు చేయడానికి శాస్త్రం ఏం చేసిందంటే ఇష్టాపూర్తములు అని 2 కింద విడగొట్టి నీ జీవితంలో ఈ రెండిటిలో సంతోషాన్ని పొందడం నేర్చుకో. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిందండి. అది చేసేటప్పుడు ఏదో కష్టంగా బరువుగా చేయకూడదు. ఇష్టాపూర్తములుగా మనిషి జీవితంలో పుణ్యం నడవాలి. ఇష్టాపూర్తములంటే ఇష్ట అన్న మాటకు అర్థం ఇష్టి అంటే యజ్ఞయాగాది క్రతువులు. యజ్ఞయాగాది క్రతువులు అందరూ చెయ్యలేరు. హవిస్సు ఇవ్వాలనుకోండి, వాడు యజ్ఞోపవీతం ఉండి హవిస్సు ఇవ్వడానికి అధికారం కలిగినటువంటి వాడిగా పుట్టినటువంటి వాడై ఉండాలి. ఒక మంత్రం చదవాలనుకోండి, యజ్ఞం జరిగేటప్పుడు ఆ మంత్రం చదవాలంటే గురువుగారి దగ్గర వేదమంత్రాల్ని స్వరంతో నేర్చుకున్నవాడై ఉండాలి. ఒక యజ్ఞం జరుగుతుంటే ఆర్థిక సహాయం చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. ఒక యజ్ఞం జరుగుతుంటే యజ్ఞశాలకి ప్రదక్షిణం చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. ఓ యజ్ఞం జరుగుతుంటే యజ్ఞశాల తుడవడానికి ఏమి ఇబ్బంది లేదు. యజ్ఞశాలలో అన్నం వడ్డించడానికి ఇబ్బంది లేదు. నీకు ఒంట్లో ఓపిక ఉంది, యజ్ఞానికి సంబంధించి నువ్వు ఉపకారం చేసి పెట్టడానికి అభ్యంతరం లేదు. కాబట్టి ఇష్టి అంటే యజ్ఞయాగాది క్రతువులు, వాటి వలన దేవతలకి తిన్నగా అన్నం అందుతుంది. విశేషమైనటువంటి పుణ్యప్రదములు. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులను చేయడం ఇష్ట అంటారు. పూర్తం అంటే నువ్వు ఎదుటివాడికి ఉపకారం చేస్తూ ఆ ఉపకారము చేసేటప్పుడు నీ యందు పరమ ప్రహృష్టమైనటువంటి మనస్సు ఉండాలి. అంటే ఏదో నుయ్యి తవ్వించడం, ఓ గుళ్ళో నుయ్యి తవ్వించారు. ఇప్పుడు అది ఏమవుతుందో తెలుసా? భగవంతుడు మీ కడుపున పుట్టనటువంటి కొడుకుని ఒకడిని మీకు ఇచ్చినట్టు. కడుపున పుట్టలేదు వాడు, కానీ వాడు కొడుకు అవుతాడు. ఎందుకో తెలుసా? నేను ఓ దేవాలయానికి వెళ్ళి మారేడు చెట్టు వేశాను. ఆ మారేడు చెట్టు పెరిగి పెద్దదైంది. ఏదో 20 ఏళ్ల తర్వాత అయినా నేను వెళ్ళిపోతానుగా, ఇలా ఉండిపోతానా? 20 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళు లేకపోతే పోనీ శతాయుష్కున్నాయి 100 ఏళ్ళు ఉండి 100 ఏళ్ల తర్వాత వెళ్ళిపోయాను అనుకోండి. అప్పుడైనా నా జీవుడు ఇంకొక శరీరంలో ఉంటాడా? ఉన్నప్పుడు ఈ దేవాలయం వాళ్ళు ఆ మారేడు చెట్టుకున్నటువంటి బిల్వాలు కోసి శివుడికి సహస్ర నామార్చన చేశారనుకోండి. మారేడు చెట్టు నేను వేశాను కాబట్టి ఒకప్పుడు ఆ మారేడు దళాలు శివలింగం మీద పడినప్పుడు, ప్రతి మారేడు దళం పడినప్పుడు అందులో 6వ వంతు పుణ్యం నా జీవుడి ఖాతాలో వేస్తూ ఉంటారు, వాడు ఏ శరీరంలో ఉన్నా సరే. కడుపున పుట్టిన కొడుకు అలా చెయ్యాలి తండ్రి కోసం, ఏటి సూతకంలో కాదు. అప్పుడప్పుడు తండ్రి కోసం చేస్తూ ఉండాలి. తండ్రి జ్ఞాపకానికి వచ్చాడనుకోండి, తండ్రి పేరు చెప్పో పంచల్సా పెట్టాలి. తండ్రి గారు గుర్తొచ్చారనుకోండి, మా నాన్నగారి కొరకు ఓ సత్రంలో 100 రూపాయలు ఇవ్వాలి. నాన్నగారి కొరకు ఓ 100 రూపాయలు ఏ బ్రాహ్మణుడికో ఇచ్చి ఓ నమస్కారం పెట్టాలి. కొడుకు చేస్తాడని తండ్రి ఆశపడతాడు. కొడుకు చేస్తాడో చేయడో తెలియదు, కానీ ఇవి కడుపున పుట్టిన బిడ్డలవుతాయి. కడుపున పుట్టిన బిడ్డలై తవ్వించినటువంటి నుయ్యి 10 మందికి అవకాశం ఇస్తుంది. ఎవరో మహానుభావులు ఆ నూతిలో నీళ్లు తోడుకుని స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళారు. ఆ నూతిలో నీళ్లు తోడుకుని సంధ్యావందనం చేసుకున్నాడు. ఆ నూతిలో నీళ్లు తోడుకుని కాళ్ళు కడుక్కున్నాడు. ఇప్పుడు ఒక్క నుయ్యి 10 మందికి ఉపకారం చేసింది. ఒక తటాకం 10 మందికి ఉపకారం చేసింది. ఒక పూల తోట 10 మందికి ఉపకారం చేసింది. ఇవి పూర్తములంటారు. మన వాళ్ళు చాలా మంది తెలివి తక్కువ మాటలు కొన్ని మాట్లాడుతూ ఉంటారు. సమాజ సేవ చెయ్యడం అనేటటువంటిది భారతీయ ధర్మం కాదు. విదేశాలలో ఉన్న వాళ్ళు ఎవరో సమాజ సేవ గురించి చాలా బాగా చెప్పారని చెప్తుంటారు కొన్ని సంస్థల వాళ్ళు. పచ్చబద్ధం.
అసలు సమాజ సేవ అన్నది చెప్పింది భారతదేశం ఒక్కటే, సనాతన ధర్మమే చెప్పింది. ఇష్టాపూర్తములు అన్న పేరుతో మాట్లాడింది. ఇతరులకు సేవ చేస్తూ వాడికి లేదు కాబట్టి నీ చేస్తున్నాను అనకూడదు, మళ్ళీ అహంకారం వస్తుంది. నేను ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టాను అనుకోండి, వాడికి పాప అన్నం లేదండి, నాకు అన్నం ఉందండి, అందుకని నేను పెట్టానండి అన్నాను అనుకోండి, అప్పుడు నాకు ఒక అహంకారం వచ్చిందా లేదా? నాకు ఉంది, వాడికి లేదు, అందుకు పెట్టాను. వాడెవడికో ఇల్లు కాలిపోయింది, నేను 2 బిందెలు ఇచ్చి ఫోటో తీయించుకుని పేపర్లో వేయించుకోక్కర్లేదు. వాడికి పాపం ఇల్లు కాలిపోయింది, నేను 2 బిందెలు ఇచ్చాను. ఇప్పుడు ఎందుచేత చెయ్యాలి అంటే, కష్టంలో ఉన్నటువంటి వాడికి నువ్వు ఉపకారం చెయ్యగలిగిన స్థితిలో ఉండడం నీ అదృష్టం. 2, నువ్వు అది పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు వాడు ఎంత సంతోషపడిపోతాడో ఆ సంతోషాన్ని చూసి నువ్వు సంతోషించాలి, అంతే. అందుకొరకు చెయ్యాలి. మీరందుకే బాగా గుర్తించండి, భాగవతంలో దశమస్కంధంలో బాలకృష్ణుడి లీలలుంటాయి. బాలకృష్ణుడి లీలలు ఏవైనా కూడా ఆటలు కిందే ఉంటాయి. ఏదో కాళీయమర్దనము, పిల్లలతో కలిసి వెళ్ళి పాము పడగల మీదకి దూకి నృత్యం చేసినట్టు ఉంటుంది. ఏదో శకటాసుర భంజనము, ఒక బండి కింద తొట్టెకెట్టి అమ్మ పడుకోబెడితే బండిని తన్నాడు, అదో ఆట కింద ఉంటుంది. కానీ ఆయన ఆటలుగా చేసినవన్నీ కూడా ఏమిటి అంటే పరోపకారములు, ఇతరులకు ఉపకారములు చేసి తాను సంతోషిస్తుంటాడు కృష్ణుడు. కృష్ణుడు ఎలా సంతోషించాడో అలా నీ జీవితంలో సంతోషం ఎందుకు కలగాలంటే, సినిమాకి వెళ్ళానండి సంతోషంగా ఉంది, టీవీ చూశానండి సంతోషంగా ఉంది కాదు. నేను వాడికి ఇవాళ ఒక ఉపకారం చేశానండి, వాడు ఎంత సంతోషపడ్డాడు, ఆ సంతోషం చూసి నాకు సంతోషంగా ఉంది. అందుకనే పూర్వం చలివేంద్రాలు పెట్టేవారు. దాహంతో ఉన్నవాళ్ళు ఉంటారు, తనకుంది ఓ పెద్ద కుండతో నీళ్లు పెట్టి కూర్చుంటాడు, ఎండలో వెళ్ళి వచ్చే బాటసారులందరికీ చల్లటి నీళ్లు ఇస్తాడు. ఇంకొంచెం ఐశ్వర్యం ఉంది, కాస్త దబ్బాకేసి మజ్జిగ పెట్టుకుని వచ్చిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి మజ్జిగ ఇస్తాడు. ఇంకొంచెం డబ్బు ఉంది, ప్రతిరోజు ఒక 10 మందికి భోజనం పెట్టుకుంటాడు. ఇంకా ఐశ్వర్యం ఉంది, ఎవరో పెళ్లి కాని ఆడపిల్ల ఉండిపోయింది, ఆ పిల్ల పెళ్లి తాను చేస్తాడు. ఇంకా డబ్బు ఉంది, ఏడాదికో 200 మందికి ఉచితంగా ఉపనయన కర్మ చేయిస్తాడు. చేసి వాడు గాయత్రి చేసుకుంటున్నాడు, వాడు సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అమ్మయ్యా, వాడి బ్రాహ్మణ్యం నిలబడింది. వాడు సంతోషిస్తే వాడి సంతోషం చూసి తాను సంతోషిస్తాడు. ఆ పెళ్ళైపోయిన ఆడపిల్ల వంక చూస్తాడు, అమ్మ పిచ్చి తల్లి భర్తతో పిల్లలతో ఎంత సంతోషంగా ఉందో, తన వంక తిరిగి ఏమండి అని నమస్కారం పెట్టక్కర్లేదు, పెట్టకపోయినా సరే ఆ అమ్మాయి సంతోషంగా ఉంది, తను సంతోషిస్తాడు. ఇప్పుడు తన సంతోషమునకు కారణము ఇతరుల సంతోషము, ఇతరుల సంతోషము చేత సంతోషిస్తాడు, అంతేకాని తన ఇంద్రియముల యొక్క సుఖము చేత సంతోషం కాదు. కంటికి ఏదో నదరగంగా కనబడిందని సంతోషించడం, చెవులకు ఇంపైంది వినబడిందని సంతోషించడం కాదు, ఇతరుల సంతోషానికి సంతోషించడం. ఇది భారతీయ ధర్మం, ఇది పుణ్యకర్మ. అలా బ్రతకడం పుణ్యం చేయడం. దానికి నీకు ఎప్పుడు అవకాశం లేదు? ఎప్పుడూ అవకాశం ఉంది. ఎందుకు, ఎలా ఉంది అవకాశం అంటావేమో, కటిక చీకటిగా ఉంది. కటిక చీకటిగా ఉన్న చోట నువ్వు ఒక్క వాంతరు పెట్టావు చాలు, 10 మందికి ఉపకారం. ఆ వెలుతురు 10 మందికి నువ్వు ఉపయోగపడతావు. ఎక్కడో ఎవరో అరిచారు చీకట్లో, నువ్వు కర్ర పట్టుకుని వెళ్ళి ఎందుకు అరిచారు, ఏం ఆపద కలిగింది మీకు అని అడిగి పలకరించావు, అదే మహాపుణ్యం. ఇతరుల యొక్క భయాన్ని తీర్చావు. పుణ్యకర్మ చెయ్యడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అంది పుచ్చుకోగలవా పుచ్చుకోలేవా మన మీద ఆధారపడుతుంది. అందుకే భాగవతంలో పుణ్యకర్మ చెయ్యడం గురించి గొప్ప తీర్పునిచ్చేటటువంటి పద్యం ఒకటి చెప్తారు. అది యమధర్మరాజు గారు చెప్పాడు. అసలు మనుష్య శరీరం ఇచ్చినా కొన్ని పనులు చెయ్యని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని, వాళ్లతో చేరిన వాళ్ళని, వాళ్లతో చేరిన వాళ్లతో చేరిన వాళ్ళని, ఆ చేరిన వాళ్లతో చేరిన వాళ్ళని, వీళ్ళందరినీ కూడా దయ లేకుండా ముందు తీసుకొచ్చేసేయండి వెనక్కి అన్నాడు. ఎందుకని అంటే, వాడికి ఎందుకు మనుష్య శరీరం? వాడు ఏం చేస్తాడు? వాడికి ఎప్పుడూ సంతోషం దేనివల్ల? తాను అనుభవించడం వల్ల. ఇతరులు సంతోషిస్తే కాదు, అది రాక్షసాంశ. ఎందుకు వాడు కాదు, ఇతరులు సంతోషిస్తే తాను సంతోషిస్తాడు. వాడు మనుష్యుడు, వాడిని ఉంచండి. ఆయన ఏ ఏ కారణములు చెప్పాడో తెలుసా? పుణ్యం చెయ్యని వాడు అని చెప్పడానికి. ఎకసక్కమునకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని దుష్పదులను, ఎకసక్కమునకైనా అంటే ఎగతాళి చేయడానికైనా సరే, పోనీ ఏదో పుణ్యానికో పురుషార్థానికో పొగడ్డానికో భక్తితోటో కాదు,
కనీసంలో కనీసం వాడు భగవంతుని యొక్క పేరు అవతల వాడిని పరిహాసమాడడానికి కూడా వాడ్డం. ఏదో పరిహాసం ఆడాలనుకున్నాడు. ఏమిట్రా ఇలా కనపడతావు, అలా పోతుంటావు చెంచల లక్ష్మిలాగా అన్నాడు అనుకోండి. లక్ష్మీదేవి చెంచల స్వభావ అని ఒక పేరు ఆవిడ ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుందని. ఎందుకని అంటే అది ఆవిడ తప్పు కాదు, ఆవిడ కాదు వెళ్ళిపోయేది. ఆవిడ్ని నిలబెట్టుకోవడానికి కావలసిన పుణ్యం మనం చేయకపోతే ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడ్ని ఎందుకు అన్నాం? ఏమిట్రా చెంచల స్వభావం లక్ష్మిలా అన్నాం అనుకోండి, ఎకసెక్కం ఆడావు. ఎకసెక్కం ఆడినప్పుడైనా పరిహాసం ఆడినప్పుడైనా వాడి నోటి వెంట భగవన్నామం వచ్చింది. ఆఖరికి వీడు ఉత్తప్పుడు మాట్లాడు భగవంతుడి గురించి, పరిహాసం ఆడినప్పుడు భగవంతుడి గురించి మాట్లాడు. ఇంకెందుకు వాడికి అనోరు? అనవసరం కాదు. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా అంటాడు ప్రహ్లాదుడు. అసలు వైకుంఠుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి పొగడడానికి పనికిరానటువంటి ఆ నోరు ఎందుకది? అది ఢమఢమధ్వని చేసేటటువంటి ఢక్క ఎటువంటిదో అటువంటిది. కాబట్టి ఎకసక్కమునకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని దుష్పదులను, అటువంటి మాటలు ఎప్పుడూ భగవన్నామము తప్ప ఇతరమైనవన్నీ మాట్లాడేటటువంటి వాడెవడున్నాడో, వాడు మాట్లాడిన మాటల చేత ఇతరులు బాధపడితే ఆ బాధని చూసి తాను సంతోషించేవాడు ఎవడున్నాడో అలాంటి వాడు మనుష్యుడిగా లోకంలో ఉండవలసిన అవసరం లేదు. 2, కలలోనైన శ్రీకాంతుని పాద సత్కమలముల్ చూడని కర్మరతులా. అసలు ఈ కళ్ళిచ్చినందుకు మనసారా భగవంతుని యొక్క మూర్తిని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూసి పరమ సంతోషాన్ని పొందాలి. అసలు అలా పొందడంలో మనసు కదలకుండా ఆయన యొక్క అవయవాలు చూస్తుంటే ఏదో ఒక అవయవం దగ్గరికి వెళ్ళి ఆగిపోవాలి. తుమ్మెద పువ్వు మీద వాలినట్టు ఆ చూపు ఎక్కడో ఆగిపోయి పరమానందాన్ని పొందేసి వెంట్రుకలు నిక్కబొడుచుకొని కన్నుల వెంట ఆనందధారలు కారుతూ ఉండగా అలా నిలబడిపోవాలి. అలా నిలబడిపోయిన వాడెవరున్నాడో వాడు ధన్యుడు. అలా వాడు పోని నిద్ర లేచి ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళి చూడటం కాదు, అసలు వాడు కలలోనైనా శ్రీకాంతుని పద సత్కమలముల్ చూడని కర్మరతుల. వాడికి ఎప్పుడూ ఏవో ఇతర పనులే. అసలు వాడికి భగవంతుడు దేవాలయం ఈ 2 ఎప్పుడూ అక్కర్లేదు. ఎన్ని ఇతర పనులుంటాయో ఆ పనుల మీద తిరుగుతూ ఉంటాడు. ఆఖరికి భార్య ఏమండి ఇవాళ కార్తీక పౌర్ణమి గుడికి వెడదాం రండి 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 అని ఏడాదికి ఒక్కసారి బతిమాలింది అనుకోండి, వాడు వస్తాడు. ఎలా వస్తాడంటే ఎప్పుడు సెల్ ఫోన్ ఒకటి ఉంటుంది గుళ్ళో కూడా. ఆఖరికి అర్చక స్వామి గోత్రనామాలు అడిగితే అప్పుడు కూడా ఇలా పెట్టి గోత్రనామాలు చెప్పి ఇలా పట్టుకుంటాడు. వాడి మనసులోకి ఏం పెడుతుంది మీరు చూడటల్లా తెల్లవారితే? దేవాలయంలోకి వెళ్ళినప్పుడు నీ జీవితానికి సార్థక్యం, అది నీ జీవుడికి వచ్చే పుణ్యం. అప్పుడు కూడా ఉండాలా దిక్కుమాలిన సెల్? భగవంతుడి గురించిన ప్రవచనం జరుగుతుంటే అక్కడికి కూడా సెల్ ఫోన్ పట్టుకెళ్ళాలా? అక్కడ కూడా మాట్లాడాలా? అది మోగి 10 మందిని పాడు చేయాలా? కాబట్టి అసలు వాడు బయట చూడనప్పుడు వాడికి కల్లో ఏం కనపడుతుంది? ఇంకా భగవంతుడి యొక్క మూర్తి అసలు చూస్తే కదా బయట కల్లో కనపడ్డాం, అసలు వాడు ఎప్పుడూ చూడ్డాం. కాబట్టి కలలోనైన శ్రీకాంతుని పద సత్కమలమల్ చూడని కర్మరతులా. ఇక కనీసంలో కనీసం ఆ శ్రీకృష్ణుని యొక్క కథ హాస్యాస్పదంబునకైన శ్రీకృష్ణుని కథ వినుటకు చెవుల్ తార్పని దుష్ట కథా ప్రవణులను. ఏదో కృష్ణలీలలు విని కృష్ణుడు దొంగతనం చేశాడు, కృష్ణుడు వెన్న దొంగ, లేకపోతే కృష్ణుడు పశువుల్ని కాశాడు అనడానికైనా కూడా వాడు కృష్ణ కథా ప్రశంస చేయడు. అసలు బాగుందండో లోపల విషయం ఎలా ఉంటే ఉంది కానండి, కృష్ణుడి యొక్క బాల్యక్రీడలు బహు అందంగా ఉన్నాయి స్మా అని వాడి జన్మలో వాడు పొగడ్డం. వాడికి ఎప్పుడూ దేన్ని పొగుడుతూ ఉంటాడంటే లౌకికమైనటువంటి విషయాలని పొగుడుతాడు. నేను ఎందరినో చూశా, ఉపన్యాసం అంతా అయిపోతుంది, ఉత్తర క్షణంలో లేచి వెంటనే ఏదో అక్కర్లేనటువంటి విషయం గురించి మాట్లాడతారు తప్ప ఎన్ని విననివ్వండి, ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏం చూడనివ్వండి, భగవంతుడి గురించిన మాటలు ఉండవు. మీరు క్షేత్రాలకు వెళ్ళండి, ఆర్జిత సేవ చేసుకోవడానికి వస్తారు, ఒక్కడు కుదురుగా కూర్చుని కుదురుగా మాట్లాడడం, ఆ భగవంతుడి గురించిన చర్చ ఉండదు. క్షేత్రం గురించి మాట్లాడడం, ఒక తీర్థం గురించి మాట్లాడడం,
అక్కడికొచ్చి కూడా మళ్ళీ ఇంటికి సంబంధించిన విషయాలు, ఎవడో ఇంకొకడికి సంబంధించిన విషయాలు మాట్లాడుతుంటాడు. శరీరం వెళ్ళింది, మనసు ఎక్కడికి వెళ్ళింది? కాబట్టి కృష్ణ కథా ప్రశంసకు కనీసం చెవి ఇలా ఒగ్గనటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి దుష్టమైనటువంటి విషయాలన్నీ కావాలి, అవన్నీ వింటుంటారు. అటువంటి వాళ్ళు. ఇక 4వ వాళ్ళు, అత్రోత్సవంబులనైన ఈశుని గుడి తోవ త్రొక్కని దుష్పదులను. పెద్ద యాత్రకు వెళ్ళారు అందరూ యాత్రకి వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళారు దర్శనం చేసుకోవడానికి. వీడొక్కడేం చేస్తాడో తెలుసా? వాడికి గుడెక్కర్లేదు, గుళ్ళో మూర్తి ఎక్కర్లేదు. ఆ బయట ఉన్నటువంటి చెట్లు, కొండలు, సెలయేళ్ళు ఇవి ఫోటోలు తీసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా హోటల్ ఎక్కడుంది, ఎక్కడ మంచి ఆహారం దొరుకుతుంది, ఇవి వెతుక్కు తిరుగుతూ ఉంటాడు. యాత్రలోనూ ఉత్సవంలోనూ కూడా గుడికి వెళ్ళాడు. ప్రతి ఊళ్ళో కూడా అమ్మవారికి ఉత్సవం ఉంటుంది. ఎవరు ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, గ్రామదేవత అని ఉంటుంది. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరం వాళ్ళ ఆనవాయితీని బట్టి ఉత్సవం ఉంటుంది. అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటున్నామండి అంటారు. ఒక్కొక్క ఊరు వెళ్ళండి, ఒకళ్ళు చైత్రమాసంలో పెడతారు. పెద్దాపురం వెళ్ళండి, ఆషాఢ మాసంలో పెడతారు మరిడమ్మవారికి. ఒక్కొక్క ఊళ్ళో గ్రామదేవతకి ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క మాసంలో ఉత్సవం చేస్తారు. అమ్మవారికి ఉత్సవం చేసి నైవేద్యాలు పెడతారు. కనీసంలో కనీసం ఆ ఊళ్ళో నువ్వు బతుకుతున్నావంటే ఆ ఊరికి అధిష్టాన దేవత యొక్క అనుగ్రహం. రామాయణంలో చెప్తారు, ఎప్పుడైనా ఊరు విడిచిపెట్టి పొలిమేర దాటి వెళ్ళిపోతుంటే ఆ ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేయాలి. నేను కాకినాడ విడిచిపెట్టి బయటికి వస్తున్నాను అనుకోండి, కాకినాడకి అధిష్టాన దేవత నూకాలమ్మ లేదా త్రిపుర సుందరి. అమ్మవారికి నమస్కారం చేయాలమ్మా, ఈ ఊరు విడిచిపెట్టి వెడుతున్నానమ్మా, క్షేమంగా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి నూకలు తినేటట్టుగా, అంటే అన్నం ఈ ఊళ్ళో తిని బతికేటట్టుగా అనుగ్రహించు అని నమస్కారం చేసి వెళ్ళాలి. రామచంద్రమూర్తి అంతటి వాడు అరణ్యవాసానికి వెడుతుంటే సరయూ నదీ తీరం వరకు వెళ్ళి అయోధ్య వంక తిరిగి అయోధ్య అధిష్టాన దేవతకి నమస్కారం చేసి వెడతాడు. ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చెయ్యాలి. మళ్ళీ ఊరి పొలిమేరలోకి వెళ్ళగానే ఎవ్వరికీ తెలియక్కర్లేదు, నువ్వు కారులో చెప్పులు ఇప్పావని కూడా ఎవరికీ తెలియదు. చెప్పులిప్పి ఒక్కసారి పొలిమేరలోకి వస్తుంటే మళ్ళీ కృతజ్ఞత చెప్పాలి. అమ్మా, నీ అనుగ్రహంతో క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాను, ఇలాగే నన్ను అనుగ్రహించు అని నమస్కారం చెయ్యాలి. ఆ ఊళ్ళో ఆ అమ్మవారి ఉత్సవం జరుగుతూ ఉంటే కనీస కర్తవ్యం వెళ్ళాలి ఆ రోజున దేవాలయానికి. ఎందుకని? ఆవిడ నిన్ను పోషిస్తోంది, అన్నం తినడానికి అవకాశం ఇచ్చింది. ఆవిడికి ఏడాదిలో ఒక రోజు ఉత్సవం జరుగుతుంటే నువ్వు వెళ్ళి బుత్ అంటే తలెత్తి చూడడం. అసలు నువ్వు వెళ్ళి ఇలా తలెత్తి అమ్మవారి వంక చూడ్డానికి వెళ్ళకపోతే కృతజ్ఞుడం అయిపోలా? ఆవిడ నీకు అన్నం పెట్టి తిన్నది జీర్ణం అయ్యేట్టు చేస్తోందా? వృద్ధిలోకి వచ్చేట్టు చేసిందా? కిందటి ఏడాది పెంకుటిల్లు, ఈ ఏడాది డాబాయా? నువ్వు మాత్రం అమ్మవారి ఉత్సవాలకు వెళ్ళవా? అమ్మవారి ప్రసాదం పుచ్చుకోవా? బొట్టు పెట్టుకోవా? కృతజ్ఞతతో కూడిన జీవనం చెయ్యట్లా? కాబట్టి అటువంటి వాడు ఎందుకు ఉండాలి మనుష్యుడిగా? అక్కర్లేదన్నాడు యమధర్మరాజు. కాబట్టి యాత్రోత్సవంబులనైన ఈశుని గుడి త్రోవ తొక్కని దుష్పదులను. వాడికి గుడి మాట దేవుడు ఎరుగురా? పోనీ గుడి ముందు 2-3 వేల మంది ఉన్నారండి, లోపలికి వెళ్ళలేకపోయాను, అంతసేపు నించోలేకపోయాను, వచ్చేసావు, మంచిదే. అంతసేపు నువ్వు నిలబడలేకపోతే, శరీరము అనుమతించకపోతే విమానమూర్తి ఉంటుంది, అందుకే బయటికి కనబడుతుంది. విమానమూర్తికి నమస్కారం చేసి వెళ్ళిపోతే లోపల మూర్తికి నమస్కారం చేసినట్టే, దర్శనం చేసుకొని. అది కూడా కనబడకపోతే గుడిగోడకి నమస్కారం చేయొచ్చు, 8వ వంతు శైవాగమని చెప్తోంది. కానీ నువ్వు అసలు ఆ త్రోవకే వెళ్ళనంటే, ఇవాళ ఉత్సవం జరుగుతోందండి, ఊరంతా టెడుతున్నారు కాబట్టి ఇబ్బంది, అసలు నేను ఇవాళ ఊళ్ళోకి వెళ్ళనండి, ఇంట్లో కూర్చుని టీవీ చూస్తాను. నిన్ను మాత్రం అమ్మవారు చూడాలి 365 రోజులు, ప్రతిరోజు చూడాలి అహర్నిశలావిడే. కృతజ్ఞుడవు కాలా? యాత్రోత్సవంబులనైన ఈశుని గుడి తోవ త్రొక్కని దుష్పదులను. మహాభాగవతుల పాద ధూళి సమస్త తీర్థ సారమంచు ఎరుగలేని వారి వారి కూడిన వారి తొలుత పట్టి తెండు దూతలార. యమధర్మరాజు గారు మాట్లాడుతూ తన యొక్క భటులతో ఏమని చెప్పాడంటే, మహాత్ములు కనపడతారు, పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు కనపడినప్పుడు తల ఇలా నిలబడడానికి వీల్లేదు, తల వారి పాదముల వైపుకి వంగాలి. అంతేకాని ఊరికి ఆయన కాళ్ళ మీద పడిపోయి కాళ్ళు ఎట్టేసుకోకూడదు, పడిపోతాడు ఆయన.
ఇలా వంగి నమస్కారం చేస్తే చాలు. కాబట్టి తల ఉంచి నమస్కారం చెయ్యడం కష్టమైతే నాలాంటి వాడేనండి, నేనెందుకు తల ఉంచాలండి అని నువ్వు అనుకుంటే దాని వలన ఏమవుతుంది అంటే ఆయన పాదములలో ఉండేటటువంటి ధూళి ఏది ఉందో అది ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త తీర్థముల యొక్క సారమై ఉంటుంది. తీర్థం అంటే తీర్థయాత్రకు వెళ్ళామండి అంటాం. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏదో క్షేత్రంలో ఒక దేవాలయంలో ఉన్న భగవంతుణ్ణి దర్శనం చేసి వచ్చామని కాదు దాని అర్థం. తీర్థయాత్ర అంటే అక్కడ ఒక తీర్థం ఉంటే అందులో గురుంకులు ఇడాలి, స్నానం చేయాలి. ఎందుకు అంటే అక్కడ అంగిరసాది మహర్షులు యజ్ఞం చేసి ఇక్కడికి వచ్చి స్నానం చేసిన వాళ్ళకి యజ్ఞం చేసినటువంటి ఫలితము కలుగుగాక అని సంకల్పం చేసి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినటువంటి ప్రదేశాలకి తీర్థములని పేరు. వెంకటాచలం వెళ్ళామనుకోండి, తిరుపతి వెడితే స్వామి పుష్కరిణిలో తప్పకుండా స్నానం చేయాలి. ఇంత తిరుమల వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేయకుండా వచ్చేసాడు అనుకోండి, అంత దురదృష్టవంతుడు ఇంకొకడు లేడు. పుష్కరిణి స్నానం, కాశీ వెళ్ళావు గంగలో స్నానం చేయాలి, మధ్యాహ్నం 12 గంటలకి మణికర్ణికా ఘాట్లో స్నానం చేయాలి. మణికర్ణికా తీర్థం. తీర్థయాత్రకి వెళ్ళాము అంటే తీర్థం ఎక్కడ కనబడితే అక్కడ స్నానం చెయ్యాలి. అటువంటి తీర్థంలో స్నానం చేస్తే ఏమవుతుందంటే పాదములకు ఉండేటటువంటి ధూళి కణముల యందు ఆ శక్తి ప్రవేశిస్తుంది. అందుకే ఎప్పుడైనా తీర్థయాత్రకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారనుకోండి, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ ఆయన వస్తుంటే వెడతారు. ఊళ్ళో రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో వెడతారు. ఎందుకు వెడతారో తెలుసా? ధూళి దర్శనం అని. ఆయన యాత్ర నుంచి తిరిగి వచ్చినప్పుడు ఎక్కడ దిగాడో అక్కడే నమస్కారం చేస్తారు. ఎక్కడ దిగాడో అక్కడ నమస్కారం చెయ్యాలి. ఆయన ప్రశాంత పడ్డాక ఇంటికి వెళ్ళి ఆయన యాత్రా వివరాలు వినాలి. అప్పుడు ఆయన ప్రసాదం ఇస్తాడు. అయ్యా వెళ్ళొచ్చానండి, మీరు ఓ కాశీతాడు పుచ్చుకోండి అని ప్రసాదం ఇస్తాడు. ఇవి 2 ధర్మాలు. ఎందుకని అంటే ఆయన పాదములకు ఉండేటటువంటి ధూళిలో ఆయన చేసిన తీర్థయాత్ర సారం ఉంటుంది. ఎప్పుడూ తీర్థయాత్రల సారము ఎవరి పాదములలో ఉంటుంది అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారు, అంటే ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వారి పాదములకు అంటుకున్నటువంటి ధూళి కణముల యందు సమస్త తీర్థ సారం ఉంటుంది. అందుకే వారు ఎవరింటికైనా వచ్చి గడప దాటితే భగవంతుడు కూడా పరవశించిపోతాడు. 2 వారి పాదము ఇంట్లో తగిలింది కాబట్టి అప్పటి వరకు కలిసి రాకుండా ఎదురు వచ్చినవన్నీ కూడా విడిచిపెట్టి పారిపోతాయి. పరమసత్యం అండి నేను చెప్పేది. ఒకప్పుడు శృంగేరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతి జీవన్ముక్తులు, మహానుభావులు, వారి పేరు స్మరిస్తే చాలు. అటువంటి మహానుభావుడు ఒక శివాలయానికి వెళ్ళారు కర్ణాటకలో. ఆ దేవాలయంలోకి ఎవరైనా వెడితే పడిపోతుండేవారు, ఎవరో తోసేస్తుండేవారు. ఆయన గుడిలోకి వెళ్ళారు. ఆయన గుడిలోకి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నిలబడి నమస్కారం చేసి, నంది దగ్గర నమస్కారం చేసి గుడిలోకి వెడదామని నందిని దాటుతున్నారు. అంతే, లోపల నుంచి ఎవరో పెద్ద పెద్ద అరుపులతో ఒక ఆకారం, ఎవరూ కనపడలేదు, బయటకు వచ్చేశారు. వచ్చేసి తొందరగా కనపడ్డ వాళ్ళనందరినీ తోసేసి పారిపోయి ఊరు చివరి వరకు వెళ్ళిపోయి ఊరి బయట ఉన్నటువంటి చెరువులో దూకేస్తే పెద్ద చప్పుడైంది. చంద్రశేఖర భారతి స్వామివారు వెనక్కి తిరిగి అన్నారు, ఎప్పటి నుంచో ఇక్కడ ఆలయంలో ఒక బ్రహ్మరాక్షసుడు కూర్చుని ఉన్నాడు, అతనే వచ్చిన వాళ్ళని పడగొడుతున్నాడు. ఇవాళ నేను వచ్చాను గుడికి. నేను వచ్చినప్పుడు నా యొక్క తేజస్సుని తట్టుకోలేక, నా పాదం పెట్టినప్పుడు దాని యొక్క శక్తిని తట్టుకోలేక గుడి విడిచిపెట్టి పారిపోయాడు. ఎంత భయపడి పారిపోయాడంటే ఊరు చివర ఉన్నటువంటి చెరువులో దూకి వెళ్ళిపోయాడు. ఇక ఈ ఊరికి రాడు, బెంగపెట్టుకోకండి అన్నారు. యథార్థంగా జరిగిన సంఘటన. మీరు కావాలంటే శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క జీవిత చరిత్రని పరిశీలించండి. ఒక్కొక్క మహాత్ముని యొక్క జీవితంలో ఆయన కనబడితే ఉగ్రభూతములు కూడా పారిపోయి, శృంగేరి పీఠాధిపతులు నృసింహభారతీ స్వామి వారిని ఉత్తర దేశం యాత్ర కడితే ఒక ధనవంతుడు తను కట్టిన పెద్ద భవంతిలో దింపాడు. రాత్రి ఆయన అనుష్ఠానం చేస్తున్నారు. ఆయన రాత్రి పగలు కూడా అనుష్ఠానం చేసేవారు. రోజుకి 2 కాకరకాయలు తినేవారు అంతే. ఆయన సమస్త మంత్ర సిద్ధులు ఆయనకి వశపడ్డాయి. ఆయన రాత్రి అనుష్ఠానం చేస్తున్నారు. అనుష్ఠానం చేస్తుంటే ఎవరో తిరుగుతున్నట్టుగా కనపడింది ఆయనకి. అనుమానం వచ్చింది ఆయనకి. అనుమానం వచ్చి
పక్కన ఉన్న కమండలంలో నీళ్లు తీసి విసిరారు, అంతే. అక్కడ లీలగా కనపడుతున్నట్టుగా అనిపించినటువంటి భూతం ఒక్క దూకి అరుస్తూ పారిపోయింది. మరునాడు ఇంటి యజమానిని పిలిచి అడిగారు, నిజం చెప్పు, ఈ ఇల్లు కట్టి నువ్వు గృహప్రవేశం చేసి ఇందులో ఉన్నావా అని అడిగారు. అయ్యా నేను లేనన్నాడు. ఎందుకు లేవని అడిగారు. ఏమో తెలియదు, ఈ ఇంట్లోకి నేను వస్తే ఎవరో నన్ను తోసేసేవారు, ఏ వస్తువు ఉండేది కాదు, పడగొట్టేసేవారు. భయపడి నేను ఇంట్లో ఉండలేదు, మీరు వస్తే అది పారిపోతుందని మిమ్మల్ని తీసుకొచ్చి ఇందులో దింపానన్నాడు. అంతంత స్వార్థాలుంటాయి. నృసింహ భారతీ స్వామి వారు తన కమండలంలో నీళ్లు జల్లితే పారిపోయింది. మహాత్ముల యొక్క పాద ధూళి యందు సమస్త తీర్థముల యొక్క సారం ఉంటుంది. అందుకే వారు గడప దాటి లోపలికొచ్చి పాదం పెడితే పాదములకు ఉన్నటువంటి రజస్సు పడిన కారణం చేత ఇల్లు అభివృద్ధిలోకి రాకుండా ఉన్నటువంటి ప్రతిబంధక శక్తులన్నీ కూడా ఉపశమిస్తాయి. అది అందరి యందు సాధ్యం కాదు, ఎక్కడో ఎవరో మహాత్ములు ఉంటారు. మనం అటువంటి వాళ్ళం కాదు కాబట్టి లోకంలో ఎవరూ అలా ఉండరు అనకూడదు, తప్పు. నాకు కడుపు నొప్పి ఉందనుకోండి, లోకంలో కడుపు నొప్పి లేని వాళ్ళు ఉండరండి అనకూడదు. నాకు కడుపు నొప్పి తప్ప ఊళ్ళో వాళ్ళు బాగానే ఉంటారు. కాబట్టి నాకు అటువంటి శక్తి లేదు, నా జీవితంలో నేను ఎప్పుడూ తపస్సు చేయలేదు, నాకు భగవంతుడి గురించి ఆలోచన లేదు, నేను ఎప్పుడూ అసలు శాస్త్రాలు చదవను, నాకు వాటి మీద నమ్మకం లేదు, కాబట్టి ఊళ్ళో వాళ్ళు ఎవరికీ కూడా ఉండకూడదు, అలాంటి వాళ్ళు ఉండరు అని నువ్వు తీర్మానం చెప్పకూడదు. నీకు అందులో ఏం తెలుసని అసలు చెప్తావు నువ్వు? నీకు చెప్పడానికి మాట్లాడడానికి నీకున్న అధికారం ఏమిటి దాని గురించి? కాబట్టి మహాభక్తులైనటువంటి వారి పాద ధూళి సమస్త తీర్థ సారమతంచు తెలియలేని వారి, అలా తెలుసుకోలేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు, వారి కూడిన వారి, ఆయనతో ఉన్నవాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్లతో ఉన్నవాళ్ళు, ఆ ఉన్నవాళ్లతో కూడిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరున్నారో, ఎవరు అసలు పుణ్యం చెయ్యరో, ఎవడికి మనుష్య శరీరం ఇచ్చినా నిరుపయోగం అయిపోతుందో, తాను సుఖపడితే చాలు తప్ప ఇతరుల సుఖం అక్కర్లేదనుకుంటున్నాడో, ఇతరుల సంతోషము చేత తాను సంతోషించడో, పుణ్యకర్మాచరణమునకు శరీరాన్ని వాడడో, అటువంటి వాడికి మనుష్య శరీరం ఎందుకయా? తొలుత కట్టి తెండు దూతలారా, ముందు అలాంటి వాళ్ళని పట్టుకొచ్చేసేయండి, పాశాలు వీసి అన్నాడు యమధర్మరాజు గారు. కాబట్టి మనుష్య శరీరం అనేటటువంటిది అంత గొప్ప సాధనము. కాబట్టి ఆ సాధనంతో ఏం చెయ్యాలి అంటే, కురు పుణ్య మహోరాత్రం, రాత్రి పగలు కూడా పుణ్యకర్మాచరణము చెయ్యి. ఇక నాలుగవది స్మరనిత్యమనిత్యతాం, అప్పుడప్పుడు కనీసం ఒక్కసారైనా ఆలోచన చేస్తుండు. ఒక రోజులో ఒక పర్యాయం కాకపోయినా అప్పుడప్పుడైనా ఆలోచించు, ఒక్క విషయాన్ని ఆలోచించప్పుడు సత్యము రూఢమవుతుంది. అయితే ఆ ఆలోచన చేసే ముందు నిర్భయమైన ఆలోచన చెయ్యాలి. మా తాతగారు కూడా శరీరంతో ఉండేవారు, మా తాతగారు శరీరం వదిలిపెట్టేయాలనుకోలేదు, కానీ ఊపిరందక ఒకనాడు శరీరం విడిచిపెట్టేశారా లేదా? మా తండ్రి గారు శరీరం విడిచిపెట్టేశారా లేదా? మా పెద్దనాన్నగారు, మా పినతండ్రులు శరీరం విడిచిపెట్టేశారా లేదా? కాబట్టి శరీరం అనేటటువంటిది ఉండేది కాదు, ఏదో ఒకనాడు ఈ శరీరం వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది అనిత్యము, ఈ శరీరము ఎప్పుడూ ఉండేది కాదు. మరి ఎప్పుడూ ఉండేదేది? ఆత్మ, దానికి వినాశనము లేదు. అది అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు, ఖడ్గము చేత నరకబడదు, అది ఎప్పుడూ ఉంటుంది. నువ్వు నీ బుద్ధిని ఇటు నుంచి అటుకి మారిస్తే నిర్భయత్వం, ఎప్పుడూ అసత్యము వైపుకి నిలబడితే భయం. ఏది వెళ్ళిపోయి తీరుతుందో అది ఉండిపోవాలని కోరుకోవడమే భయం. శరీరము ఎంత పట్టుకున్నా ఉండదు, వెళ్ళిపోతుంది, అది ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోవలసింది. ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోయేటటువంటి శరీరం ఉండిపోవాలని కోరుకుంటే వెళ్ళిపోతుందన్న భయం ఉండిపోతుంది. వెళ్ళిపోయేది వెళ్ళిపోతుంది, ఉండిపోయేది ఉండిపోతుంది. ఆ ఉండిపోయేదేదే అది నేను. కాబట్టి నేను వెళ్ళడం అన్నది లేనే లేదు, నేను ఎప్పుడూ ఉంటాను. ఆత్మసత్యము రూఢము చేసుకుని ఎప్పుడూ ఉండేదాని యందు నిలబడగలిగితే భయమునకు హేతువు లేదు. అసలు ఉండడానికి అవకాశం లేనిది ఉండాలని కోరుకుంటే ధైర్యంగా ఉండే అవకాశం లేదు. నాను సూచింతి పండితాహ అంటాడు. అసలు పండితులైనటువంటి వారు అశాశ్వతమైన దాని గురించి ఏడవరు, శాశ్వతమైన దాని గురించి పొంగరు. ఇక దేని గురించి నువ్వు ఏడుస్తున్నావు అని అడిగాడు అర్జునుడిని కృష్ణ భగవానుడు. కాబట్టి దృష్టికోణాన్ని మార్చుకో, అసత్యమైన వస్తువుని పట్టుకుని ఉండాలని కోరకు, పోతుందేమో అన్నది భయం. నేను ఒక నీటి బుడగ వంక చూసి
ఆ నీటి బుడగ ఉండాలి ఉండాలి ఉండాలి, ఈ బుడగ ఉండకూడదు, బుడగ పేలిపోకూడదు అంటున్నాను అనుకోండి, నేను ఎంత తలమొత్తుకున్నా ఆ బుడగ కొంతసేపు ఉండి పేలిపోవలసిందే. నీట పుట్టిన బుడగ నీటిలో పేలిపోతుంది, దానికి అధిష్టానమైన నీరు అలాగే ఉంటుంది. ఒక అల బయలుదేరింది అనుకోండి సముద్రంలో, సముద్రపు నీటిలోంచే అలొస్తూ ఉంటుంది. అల వస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో, ఇలా పైకి లేస్తుంది. ఈ అల విరిగిపోకూడదు, ఆ అల అలాగే ఉండాలి. కెరటం అన్నాను అనుకోండి, ఉండదు కెరటం. ఏ నీటిలో పైకి లేచిందో, ఏ నీటిలో ప్రయాణించిందో ఆ నీటిలోనే విరిగి ఆ నీటిలోనే కలిసిపోతుంది. నీరు సత్యం, కెరటం అసత్యం. కెరటం ఉండదు, కానీ నీరు లేని కెరటం లేదు. సముద్రం లేదనుకోండి, కెరటం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ కెరటము లేకపోయినా సముద్రం ఉంది. శరీరం లేకపోయినా ఆత్మ ఉంటుంది. ఆత్మ సముద్రం, శరీరం కెరటం. కాబట్టి ఇది పడిపోతుంది, ఆత్మ ఉండిపోతుంది. నేను ఆత్మ, నీ శరీరం కాదు. ఇప్పుడు నువ్వు భయపడ్డానికి అవకాశం, కానీ ఇది నోటితో చెప్పినంత తేలిక కాదు. సాధన చెయ్యాలి. ఆ సాధన చేయడానికే స్మర నిత్యమనిత్యతాం, దాన్ని వివేకం అంటారు శాస్త్రంలో. వివేక చూడామణి అంటారు. వివేకము అంటే నిత్యానిత్య వస్తు వివేకము. ఏది ఉంటుంది, ఏది ఉండదు, ఇది తెలుసుకుని ఎవరుంటాడో వాడు వివేకమును కలిగినవాడు. అది తెలుసుకోకపోతే, దాని గురించి ఎప్పుడూ ఆలోచించకపోతే వివేకము లేదు. స్మరణ చెయ్యగా, ఆలోచించగా, పరిశీలించగా, శాస్త్రాన్ని పట్టుకోగా, అభ్యాసం చెయ్యగా, గురుపాదములు పట్టగా, నయితి అంటూ దూరం చేస్తూ ఒక్కొక్క దాన్ని పక్కన పెట్టగా, ఏదో ఒకనాడు నీ బుద్ధి ఆత్మ సత్యమనేటటువంటి అనుభవమునందు అద్వితీయానుభూతి ఎందు నిలబడగలిగినటువంటి అదృష్టము ఈశ్వరుడు కటాక్షమిస్తాడు. ఆ సాధన అద్భుతంగా నడుస్తుంది. దానికే రామకృష్ణ పరమహంస ఉపమానములు చెప్పారు. అది చీమలా, బాతులా, హంసలా, చేపలా ఉండడం నేర్చుకో. స్మర నిత్యమనిత్యతాం. ఎందుకో తెలుసా? నిత్యమైనది అనిత్యమైనది లోకంలో ఎప్పుడూ కలిసిపోయి ఉంటుంది. కలిసిపోయి ఉంటే తప్ప నిత్య వస్తువు యొక్క గొప్పతనం అనిత్య వస్తువు ఉంటే కానీ ప్రకాశించదు. చీకటి ఉంటేనే వెలుతురు గొప్పతనం తెలుస్తుంది. అసత్యం ఉంటేనే సత్యము యొక్క గొప్పతనం తెలుస్తుంది. అధర్మం ఉంది కాబట్టి ధర్మము యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఆత్మ అశాశ్వతమైన శరీరము ఉన్నాయి కాబట్టే అశాశ్వతమైన శరీరం గురించిన భయం పోయిన నాడు శాశ్వతమైన ఆత్మ వలన ధైర్యము కలుగుతుంది. ఈ విచారణ కొరకు ఎలా ఉండాలి అంటే, పంచదార ఇసక కలిపేసి తెచ్చి నేను పోగు పోశాను అనుకోండి, లేకపోతే ఇలా నిరిపి విడిచిపెట్టాను అనుకోండి, నేను చెప్పక్కర్లేదు, ఇంత ఉంటుంది చీమ. అది వచ్చి ఇసుక పంచదార కలిసి ఉంటే పంచదార కణాలన్నిటినీ కూడా ఏరేస్తుంది. ఏరేసి ప్రతి పంచదార కణాన్ని పట్టుకెళ్ళిపోతుంది. చీమలు పట్టుకెళ్ళిపోయేదాకా మీరు ఊరుకుని ఇక చీమల దగ్గరికి రాలేదు అన్నప్పుడు చూడండి, ఇసుక ఒక్కటే మిగులుతుంది. ఏది సారమో దాన్ని చీమ పట్టుకెళ్ళగలిగింది సాధనతో. ఇసుక నాకొద్దు, పంచదార కావాలి, తీసుకుంది. ఏది నిత్యము, ఏది అనిత్యము సాధన చేత ప్రయత్నించు, తెలుస్తుంది. అలాగే బాతు నీటి మీద వెడుతూ ఉంటుంది. నీరు చిమ్ముకుని వచ్చి మీద పడింది అనుకోండి, ఏ కారణం చేతనైనా ఒప్పుకోదు బాతు. వెంటనే రెక్కలు ఇలా ఎత్తి శరీరాన్ని ఇలా ఊపుతుంది, ఆ నీరు జారి కింద పడిపోతుంది. నీటిలో బాతు ఉంటుంది, బాతు శరీరం మీదకి నీరు రావడానికి వీల్లేదు. సంసారం అసత్యము, శరీరం అసత్యము. అసత్యమైన శరీరమునందుండి శాశ్వతమైన సత్యమును తెలుసుకోవాలి, అది ఋతుమంతం. అందుకు అన్నం తింటే పగటిపూటైతే సత్యం త్వర్తేన పరిశించామి, రాత్రైతే ఋతం త్వా సత్యేన పరిశించామి. నీళ్లు ఒకసారైతే ఇలా, ఒకసారైతే అలా సవ్యాపసవ్యములుగా తిప్పుతారు. ఎందుకు అంటే ఋతుమంతమునందుంటే తప్ప సత్యము తెలియదు. ఈ శరీరము అసత్యము. అసత్యమైన శరీరము నందుండి సత్యమైన ఆత్మ ఎరుకలోకి రావాలి. అసత్యమునందుంటే తప్ప అసలు సత్యము ఎరుకలోకి రాదు. కాబట్టి అసత్యం ఇది అని తెలుసుకునేదాకా దాంతో పట్టుకుని ఉంటాడు. ఇది అసత్యమని తెలుసుకున్న తర్వాత దాని మీద భ్రాంతి ఉండదు, ఇంకా దాన్ని వదిలిపెట్టాడు, బలవంతంగా చంపక్కర్లేదు. అది పడిపోతున్నా అలా చూస్తూ ఉంటాడు సాక్షిగా. ఇది పడిపోతోందంటాడు. ఈ వేలు నెప్పెడుతోంది అనుకోండి, ఈ వేలు నెప్పెడుతోంది
అని నేను సాక్షిగా గమనించినట్టు, శరీరం పడిపోతోంది శరీరం అని సాక్షిగా గమనిస్తాడు, తెలుసుకుంటున్న ప్రజ్ఞగా ఉంటాడు. అది ఆత్మ, అది ఎప్పుడూ ఉంటుంది, అది నశించదు. అందుకని చీమ పంచదారను ఇసుకను వేరు చేసినట్టు, బాతు నీటి యందుండి నీరు తన మీద పడకుండా చూసుకున్నట్టు, హంస పాలు నీరు కలిపి గిన్నెలో అక్కడ పెడితే పాలు మాత్రమే తాను స్వీకరించి నీటిని విడిచిపెట్టినట్టు, చేప కొద్దిగా నీళ్లు ఎక్కువ బురద ఉండనివ్వండి, ఆ కొద్ది నీళ్లతోనే ఆధారం చేసుకుని బురదలో తిరుగుతుంటుంది చేప. కానీ చేప శరీరం మాత్రం తళుక్కని మెరుస్తుంటుంది. దాని శరీరానికి బురద అంటుకుపోయి బురదగా చేప ఉండదు. అది మాత్రం ఇలా పైకి ఎగిరితే బురదలో చేపలు పైకి తుళ్ళుతుంటాయి, ఎగురుతుంటాయి. ఎగిరినప్పుడు తెల్లగా తళుక్కని మెరిసి మళ్ళీ బురదలో పడుతుంటాయి. దాని ఒంటికి బురద అంటదు. అలా అనిత్యము నిత్యము అయినటువంటి శరీరము ఆత్మ కలిసి ఉండగా అసత్యమైన శరీరము నుండి సత్యమైనటువంటి ఆత్మని ఎరుకలోకి తెచ్చుకోవడానికి, వివేకం కలగడానికి శాస్త్రాన్ని ఆధారం చేసుకుని గురువు గారిని పట్టుకుని పరిశీలనం చేయి. పరిశీలనం చేస్తే ఎంత పట్టుకున్నా శరీరంతో ఉండిపోయిన వాడు ఉన్నాడా? వాడు మహాత్ముడు కానివ్వండి, ఎందుకు పనికి మాలినవాడు, లోకాన్ని బాధపెట్టినవాడు కానివ్వండి, ఏమీ తెలియని అమాయకుడు కానివ్వండి, నేను ఉండిపోవాలని, శరీరం ఉండిపోవాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మహాత్ములు వారి శరీరంతో ఉండాలని కోరుకోలేదు. ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఉన్నారా శరీరంతో? ఒక రామకృష్ణ పరమహంస ఉన్నారా? ఒక భగవాన్ రమణులు ఉన్నారా? లేరు. కానీ ఏ ఒక్కడూ లేడు. తప్పులు చేసిన రావణుడు ఉన్నాడా? లేడు. మహాత్ముడైనటువంటి రామచంద్ర ప్రభు ఉండిపోయారా శరీరంతో? లేరు. మనుష్యుడిగా వస్తే శరీరం వదిలిపెట్టారు, ఆయన కూడా సరయూ నదిలో. శరీరాలు ఎవరైనా విడిచిపెట్టేశారు. లేకపోతే తద్దినం ఎందుకు పెడుతున్నాం? తాతకి పెడుతున్నాం, తండ్రికి పెడుతున్నాం, పెదనాన్నగారికి పెడుతున్నాం. ఎవరైనా శరీరం విడిచిపెట్టవలసిందే. పట్టుకుంటే ఉండేది కాదు, పట్టుకోకపోయినా ఉండేది ఆత్మ. కాబట్టి ఏది ఉండిపోతుందో అది నేను, భయం పోయింది. ఉండనిది నేనని పట్టుకున్నావు, అది ఎటూ ఉండదు, కాబట్టి నీ భయము పోదు. అదే పునర్జన్మకి హేతు అవుతుంది. నిర్భయత్వం ఎప్పుడు అంటే అద్వితీయానుభూతి యందు ఆ ఆత్మ తప్ప వేరొకటి లేదు అన్నది రూఢము అయి అనుభవంలోకి రావాలి. అలా అనుభవంలోకి రావాలంటే భక్తితో కూడినటువంటి పుణ్యకర్మాచరణము చేస్తే, దాని వలన ఫలితం కావాలని కోరకపోతే చిత్తశుద్ధి కలిగి, ఎక్కడ చిత్తశుద్ధి ఉంటుందో అక్కడ ఈశ్వరానుగ్రహం చేత జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి జీవితం పండాలి అంటే మనుష్య జీవితంలో ఎప్పుడూ 4 విషయాలు బాగా జ్ఞాపకం పెట్టుకో. త్యజ దుర్జన సంసర్గం, పొరపాటున కూడా దుర్మార్గుడైన వాడిని పక్కనకి చేరడానికి అంగీకరించవద్దు. 2 భజ సాధు సమాగమం, ప్రయత్నపూర్వకంగా కష్టపడైనా సరే మంచి వాళ్లతో నువ్వు సహవాసం చెయ్యి భగవద్భక్తులతో. 3 కురు పుణ్యమహోరాత్రం, రాత్రా పగలా చూడకు. ఈ శరీరం ఉన్నంతకాలం చేయగలవు కాబట్టి నువ్వు ఎంత పుణ్యం చేయగలిగితే అంత పుణ్యం చేసుకుంటూ వెళ్ళిపో. అది నీ జీవుణ్ణి కాపాడుతుంది. నువ్వు ఎవరికో ఏదో పెట్టావా పెట్టలేదా కాదు, భగవన్నామం చెప్పు చాలు. అంతటా భగవంతుణ్ణి చూడు చాలు. కష్టంలో ఉన్నవాణ్ణి చూస్తే దయతో ఉండు చాలు. నీకన్నా అధికుణ్ణి చూస్తే గౌరవించు చాలు. పెద్దలు కనబడితే నమస్కరించు చాలు. దాని చేత పుణ్యకర్మాచరణము జరుగుతుంది. ఆ పుణ్యమే జీవుణ్ణి కాపాడుతుంది. స్మర నిత్యమనిత్యతాం, ఏది శాశ్వతమో ఏది అసత్యమో జీవితంలో తెలుసుకో. తెలుసుకున్న నాడు ఇంకొక పెద్ద విశేషం కలుగుతుంది. శరీరము శాశ్వతము కాదు, రూఢమైపోయిందనుకోండి, అప్పుడు జవాబుదారీతనం ఒకటి ఉందా లేదా? ఇది శాశ్వతం కాదు, పడిపోతుంది అన్నాను అనుకోండి, ఇది ఇచ్చినవాడు ఉన్నాడా? వాడిది పడిపోయిన తర్వాత అడుగుతాడు, నీకు మనుష్య శరీరం ఇచ్చానుగా, ఎన్ని మాటలు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివావు, ఎన్ని మాటలు భగవంతుడికి 2 చేతులు ఒగ్గి నమస్కరించావు, ఎన్ని మాటలు కష్టంతో ఉన్న వాళ్ళకి మంచి మాట చెప్పి ఊరడించి చేయి పట్టుకున్నావు,
నీ దగ్గర ఉన్న దాంట్లో ఇతరులకి ఎప్పుడు ఎంత దానం చేశావు, నీ నోటి వెంట వచ్చిన మాట కర్కశంగా కాకుండా బహుసున్నితంగా ఎన్ని మాటలు మాట్లాడావు, ఈ శరీరంతో ఎన్ని మాటలు ప్రదక్షిణ చేశావు, ఎన్ని మాటలు భగవద్ దర్శనానికి వెళ్ళావు, ఎన్ని మాటలు ఈ శరీరంతో భగవత్ సేవ చేశావు, ఎన్ని మాటలు ఈ శరీరంతో భాగవత సేవ చేశావు, ఎన్ని మాటలు మహాత్ముడి యొక్క దర్శనం కోసం వెంపర్లాడావు. ఒక మహాత్ముడు కనపడితే నీ జీవితంలో ఇలా 2 చేతులొగ్గి తల ఉంచి ఎప్పుడు నమస్కరించావు. ఎందుకు నీకు ఆ శరీరం మళ్ళీ? ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడావు నోరిస్తే, ఎంత డబ్బు అక్రమంగా దాచావు, ఇతరులు బాధపడుతుంటే ఎంత సంతోషించావు, ఎన్ని మాటలు నీ మాటతో ఇతరుల్ని బాధ పెట్టావు, ఎన్ని మాటలు అక్కరలేని తిరుగుడికి నీ కాళ్ళని ఉపయోగించావు, ఎన్ని మాటలు నీ చెయ్యి ఇలా కదిపి ఇతరుల్ని భయపెట్టావు. ఎందుకు ఆ శరీరం నీకు? అక్కర్లేదు, నువ్వు తిరియక్కుగా వెళ్ళిపో అన్నాడు అనుకోండి. ఇచ్చిన వాడికి జవాబు ఏం చెప్తారు? ఈశ్వరా, పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే, కానీ నా వంతు ప్రయత్నం చేశానండి, దీన్ని ఉపయోగించాను, మీరు ఇంకొకసారి కూడా ఇస్తే నేను ఇంకా బాగా కర్మ చేసుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పడానికి నీ దగ్గర ఒక ఆధారం ఉండాలా? ఇది ఎప్పుడూ ఉండిపోతుందండి, ఇప్పుడు కాకపోతే రేపు చేస్తానండి అనడానికి ఎవరు హామీ ఇచ్చారు? కాబట్టి స్మరనిత్యం అనిత్యతాం, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో గుర్తుపెట్టుకొని శరీరము ఉండగానే, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్న మాటకు అర్థం అది. ఇది ఉండగా రాత్రి పగలు అని ఆలోచించకో, ఎంత చెయ్యగలిగితే అంత పుణ్యం చెయ్యి. స్మరనిత్యమనిత్యతాం, నిత్య వస్తువుని అనిత్య వస్తువు గురించి ఆలోచన చేస్తూ ఉండు. అప్పుడు ఇది వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళిపోయే లోపల దీన్ని వాడుకోవాలి అన్న స్పృహ వస్తుంది. ఒక రైలు టికెట్ కొనుక్కున్నాం అనుకోండి, అది వెళ్ళిపోయే లోపల రైలు ఎక్కేయాలి. పరిగెడుతున్నావా లేదా? ఒక సినిమా టికెట్ కొనుక్కున్నావు, మొదలైపోయే లోపల వెళ్ళాలని పెడుతున్నావా లేదా? ఇది కూడా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయే లోపల దీన్ని వాడుకోవాలి. అదే జీవుడికి పనికొస్తుంది. మరి పుణ్యకర్మ ఎందుకు చెయ్యం? కాబట్టి స్మరనిత్యమరిత్యతాం కురు పుణ్యమహోరాత్రం భజ సాధు సమాగమం త్యజ దుర్జన సంసర్గం. ఈ 4 సోపానములు మర్చిపోకు. ఈ 4 జ్ఞాపకం పెట్టుకున్న నాడు జన్మ పండుతుంది అని మనకి పెద్దలైనటువంటి వారు 4 సోపానములను ఇచ్చారు. నిన్న 2 సోపానముల గురించి, ఇవాళ 2 సోపానముల గురించి మాట్లాడాను. రేపు కూడా భగవత్ సంబంధంతో ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఏది ప్రధానమైనదో అటువంటి దాని గురించి నా చేత ఈశ్వరుడు పలికించి నన్ను మిమ్ములను కూడా ధన్యులను చేయుగాక.